నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నిత్యం ఉద్యోగ సమస్యల మీద పోరాటాలు చేసేటటువంటి విద్యాసాగర్ గారు నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. దాంట్లో భాగంగా ఎంతోమంది ఉద్యోగులకి స్ఫూర్తిదాయకం, పోరాట పటిమ ఒక యాంగిల్ అయితే, సాగర్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సాగర్ గారు ఎక్కడో గుంటూరు జిల్లాలో పొన్నూరులో పుట్టినటువంటి విద్యాసాగర్ గారు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా మారటానికి ఆయన చేసినటువంటి పోరాట పటిమ, లేకపోతే ఆయన నడిచినటువంటి తీరు ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనే విషయాలను, తెర వెనుక ఏం జరిగింది, ఆయన ఏ విధంగా కష్టపడి ఇక్కడి వరకు వచ్చారనే విషయాలు మనతో పాటు పంచుకోవాలని చెప్పి సాగర్ గారిని కోరుతూ ఈ స్ఫూర్తి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. నమస్తే సార్. నమస్తే. రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ని ఉరకలు ఎత్తిస్తున్నారు, పరుగులు ఎత్తిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. అయితే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారు అసలు పూర్వం ఏం జరిగింది అంటే, గతంలో విద్యాసాగర్ గారు ఎట్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు అయితే అందరికీ తెలుసు. గతంలో విద్యాసాగర్ గారి బాల్యం ఏ విధంగా జరిగింది, ఆ విషయాలు కొన్ని మాకు చెప్పాలి సార్. యాక్చువల్గా మీరు చెప్పినట్లు మాది పొన్నూరు స్వగ్రామం, గుంటూరు జిల్లా పొన్నూరు. మా తాతగారు, మా నాన్నగారు అందరూ కూడా పొన్నూరు. పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. మా నాన్నగారు వాళ్ళు 6 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళ అతిపెద్ద కుటుంబం. అక్కడి నుంచి ఉద్యోగార్థం అందరూ బాబాయిలు, నాన్నగారు అందరూ కూడా వేరే సిటీస్కి, అందరూ దాదాపు 90% మంది ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఉన్నారు. ఆ ఉద్యోగాల నిమిత్తం అందరూ కూడా రావటం, మా ఫాదర్ ఉద్యోగ నిమిత్తం నేను విజయవాడ రావటం, విజయవాడలో సెటిల్ అవ్వటం, విజయవాడలోనే చదువుకోవటం, అలాగే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకోవటం. తర్వాత తలుపుగా విజయవాడలోనే మరి ఎన్సీసీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా నేను దాదాపు 1987లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 38 సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ని పూర్తి చేసుకున్నాను. ఎర్లీ ఏజ్లో నేను జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అందుకని ఎక్కువ నా బాల్యం కానీ, తర్వాత జరిగిన స్కూల్ డేస్ కానీ, కాలేజ్ డేస్ కానీ మొత్తం విజయవాడకే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కూడా దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉద్యోగార్థం కూడా ఎక్కువ కాలం విజయవాడలోనే ఉంటున్నాం. అందువల్ల కృష్ణా జిల్లాకి, విజయవాడకి, సాగర్ గారికి ఇది అట్లాగే నేను చదువుకున్నదంతా అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాను. అన్ని గవర్నమెంట్ స్కూల్స్, వెరీ పూర్ మున్సిపల్ స్కూల్. నేను 6వ తరగతి వరకు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను విజయవాడలో. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి కేబీసీ జెడ్పీహెచ్ స్కూల్ పడమట ఏదైతే ఉందో, పడమట జెడ్పీహెచ్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకుని అక్కడి నుంచి ఇంటర్మీడియట్ సిద్ధార్థ కాలేజీ, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసుకున్నాం. దాదాపు మధ్యలో ఒక 2 సంవత్సరాలు తప్పితే అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ, ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇది చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది మరి ఆ రోజుల్లో మరి దాదాపు 30-40 సంవత్సరాల క్రితం మేమంతా చదువుకున్నాం. ఆ రోజులు కూడా ఎన్ఎస్ఎంలో, నిర్మలా హై స్కూల్స్, కాన్వెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఉండేవి. బట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే నాలెడ్జ్ ప్రాబ్లం ఉంటుంది అని అనుకున్నాం. ఇవాళ మేము ఇక్కడి నుంచి ఆల్ ఇండియా వరకు నేను నాయకుడిగా ఉన్నాను, ఇంకో చోట ఉన్నాను. భాష విషయంలో కానీ, భావం విషయంలో కానీ, ఏ సబ్జెక్ట్ అయినా, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ ఏదైనా మాట్లాడగలిగినప్పుడు కూడా మరి అది మున్సిపల్ స్కూల్ నుంచి వచ్చి ఇట్లా ఉన్నారని ఎవరు అనుకోని పరిస్థితిలో ఉంది. ఆ రోజు సబ్జెక్ట్స్ అట్లా ఉన్నాయి, ఇవాళ కూడా ఉన్నాయి అట్లా. మన దగ్గర కాస్త పుస్తకం ప్రభుత్వ స్కూల్లో ఉంటే, ఇంకో చోట ఉంటే అక్కడ సరైన ఇది ఉండదని, కానీ అన్ని చోట్ల కూడా ఇవాళ బాగుంది. మేము ప్రౌడ్ టు సే, మేము మున్సిపల్ స్కూల్లో ఒక జెడ్పీహెచ్ స్కూల్లో చదువుకుని ఇవాళ ఇక్కడ దాకా మనం రాగలిగాము. దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా అక్కడి నుంచే గెయిన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారి తల్లిదండ్రుల గురించి మాకు ఒకసారి చెప్పాలి సార్. యాక్చువల్గా మాది చెప్పాను కదా, పొన్నూరులో ఉన్న ఒక ఉమ్మడి ఫ్యామిలీ. మా తాతగారు వెంకయ్య చౌదరి గారు, ఆయన ఊరు మున్సిపల్ చేశారు. అట్లాగే అక్కడ ఒక ప్రెస్టీజియస్ పర్సనాలిటీ పొన్నూరులో. వాటికి కూడా ఆయన పేరంటే జనాలతో ముడిపడి ఉంది. ఆ తర్వాత మా ఫాదర్ ప్రభుత్వ ఉద్యోగం
చేస్తూ విజయవాడ వచ్చారు. నేను ఎర్లీ స్టేజ్, నేను దాదాపు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోవడం, మా ఫాదర్ చనిపోయిన కాడి నుంచి మా మదరే మరి దాదాపు మా ఫాదర్ చనిపోయి కూడా ఇప్పుడు 39-40 సంవత్సరాలు అవుతుంది. మరి 40 సంవత్సరాల నుంచి మా మదరే అప్పటి నుంచి రావటం, తర్వాత నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకోవటం, ఇక తదనంతర ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే విజయవాడలోనే. ఎంతమంది పిల్లలు సార్? నాకు ఇద్దరు పిల్లలండి. ఇద్దరు. మీ నాన్నగారికి మీరే? మా నాన్నగారికి ఇద్దరు అండి, నేను మా సిస్టర్ తెనాల్లో ఉంటారు, నాకన్నా పెద్దగా. ఆ సిస్టరు నేను మదరు నేను ఫ్యామిలీ అంతా కూడా అంతా కూడా ఉంటాయి. మదర్ కూడా 80-85 సంవత్సరాలు వచ్చింది. 40 సంవత్సరాల నుంచి షీ ఈజ్ విత్ అస్ అండ్ షీ లీడ్ అస్. కుటుంబాన్ని కానీ ఈమెను కానీ ముందుకు తీసుకెళ్ళడంలో ఆమె పాత్ర ఎంతో. మిమ్మల్ని చాలా చక్కగా తీర్చిదిద్దడంలో మీ మదర్ పాత్ర చాలా ఉందని. అంటే మదర్ ఫ్యామిలీని లీడ్ చేయడంలో చిన్నప్పటి నుంచి కాస్త క్రమశిక్షణ బాగా ఎక్కువ, నీట్నెస్ ఎక్కువ, టైం అంటే టైంకి అన్నీ అయిపోవాలి. ఇవన్నీ మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. మదర్ దగ్గర నుంచి 50% నేర్చుకుంటే జీవితాన్ని నుంచి 50%. మాది మా ఫాదర్ వీళ్ళంతా కమ్యూనిస్ట్ కుటుంబం. మా ఊళ్ళో కానీ మా ఇంట్లో కానీ మేము కాస్త కూస్తూ నేను 6-7 తరగతులకు వచ్చేసరికి చందమామ ప్రతి నెల చందమామ, బాలమిత్ర, బుజ్జాయి ఉండేది. ఎన్ని ఉంటే అని తీసుకొచ్చి మా ఫాదర్ నాకు ఇచ్చేవాళ్ళు. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ సాహిత్యం, బుక్ రీడింగ్ కానీ ఇది కానీ నాకు మంచి ఇది ఉంది. దాని మీద అక్కడి నుంచి పెరిగింది. దాంట్లో నుంచి వెళ్తూ చందమామలో కథలు చదువుతూ అందులో రామాయణం వేసేవాళ్ళు, భారతం వేసేవాళ్ళు, భాగవతం వేసేవాళ్ళు, అరేబియా కథలు వేసేవాళ్ళు, మిగతా కథలు జాతక కథలు వేసేవాళ్ళు, బేతాల కథలు వేసేవాళ్ళు. ఇవన్నీ చూస్తూ కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవ్వగానే అసలు బేతాల కథలు ఏంటి, అసలు అరేబియా నైట్స్ కథలు ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు, కాశీ మజిలీ కథలు ఏంటి అని చెప్పి అక్కడి నుంచి మా ఫాదర్ని అడగటం. మా ఫాదర్ కూడా కాస్త బాగా ఎంప్లాయీ, కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి వెళ్ళటం, వాటికి సంబంధించిన మొత్తం అసలు రామాయణం మొత్తం చదవాలి, కాశీ మజిలీ కథలు మొత్తం చదవాలి. మొత్తం అక్కడి నుంచి అట్లా డెవలప్మెంట్ అవుతుంది. వచ్చి దాంతోపాటు నా ఊహ తెలిసి వచ్చేసరికి మా ఇంట్లోనూ మా తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మా మేనమామ అందరూ ఉండేవాళ్ళు. దగ్గర కొన్ని 1000 పుస్తకాలు ఉండేవి ఇంట్లో. పెద్ద ర్యాక్ ఉంటే అందులో 1000-1500 పుస్తకాలు కమ్యూనిస్ట్ సాహిత్యం, మ్యాక్సిమం గోర్కీ సాహిత్యం, రష్యన్ సాహిత్యం, మిగతా అన్ని టాల్స్టాయ్ కానీ అన్ని ఎక్కువ సాహిత్యం అంత ఉండేది. ఈ చందమామ వీటితో సంబంధించిన అన్ని చదువుతూ మిగతా సాహిత్యం మీదకి వెళ్ళిపోయి ఆ తర్వాత వాటిల్లోకి వెళ్ళినప్పుడు సమాజం పట్ల అవగాహన ఏముంటుంది, డిఫరెంట్ పర్సెప్షన్స్ ఎలా ఉంటుందో ఒక పర్సెప్షన్ తీసుకుని కొన్ని సంవత్సరాల పాటు ఆ బుక్స్ అన్నీ ఆ రోజుగానేవాళ్ళు. నేను 30 సంవత్సరాల క్రితమే నేను 8th, 9th, 10th క్లాస్ ఉన్నప్పుడు బుక్స్ అన్ని తీసి చదువుతుంటే ఇప్పుడున్న జనరేషన్లో ఆ బీరువా తీసి ఆ బుక్స్ టచ్ చేసేవాడు నువ్వే అనే పరిస్థితి ఆ రోజుల్లో. అట్లా దాంట్లోకి వెళ్ళాక అదొక ఇజం. మార్క్స్ క్యాపిటల్ ఏం చేశాడు, మిగతా చేశాడు, గత్తానికి పోతున్నాను అవన్నీ అర్థం అయ్యి కానట్టు ఉండే పరిస్థితి. అర్థం అవడానికి ఇంకా అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి. వెళ్ళినప్పుడు ప్రపంచంలో ఇది కాదు ఇంకోటి కూడా ఉంది, అది కాదు ఇంకొక పార్శ్వం ఉంది. అన్ని పార్శ్వాలని మనం చూడాలి, అన్ని చరిత్రలు మనం చేయాలి. చందమామ తనతో వచ్చిన పాటు భాష మీద కాస్త పట్టు, తెలుగు మీద కాస్త పట్టు, చదవటం. ఒక రోజు 3-4 పుస్తకాలు ఒకసారి. ఇవాళకి కూడా నేను అత్యంత బాధపడే అంశం ఏంటంటే నేను పుస్తకం చదవకుండా ఒక పుస్తకాన్ని కంప్లీట్ చేయకుండా వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. జీవితంలో పుస్తకాన్ని కంప్లీట్ చేస్తే ఆ రోజు గడిచేదా. మరి గత 6-7 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల నుంచి చూస్తే ఇప్పుడు అసలు పుస్తకం కాదు, ఒక 50 పేజీలు 40 పేజీలు చదివే పరిస్థితి లేదు. చాలా బాధగా ఉంటుంది. మనం పుస్తకం 3 పుస్తకాలు 4 పుస్తకాలు చదివేసేవాళ్ళం. అంటే చదివి అంత ఇది వచ్చింది. భాషతో పాటు పట్టు, దాంతోపాటు హిందీ, దాంతోపాటు ఇంగ్లీష్. హిందీ కూడా చదువుతాను, రాస్తాను, అన్నీ మాట్లాడతాము, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్యూరింగ్ ద కోర్స్ జీవితం నేర్పించిందే. ఇందులో ఎవరో మనకు నేర్పించింది ఇది లేదు అని ఒకటి హిస్టరీ చదువుతాం, దానికి సెకండ్ పార్షన్ ఉంటుంది, అది చదువుతాం, దానికి ఇంకొకటి ఉంటుంది, అది చదువుతాం, దీనికి ముందు అసలు ఏంటి అనేది వెళ్తాం. అట్లా జీవితంలో బుక్ చదవటం అనేది, సాహిత్యం అనేది, అలా వెళ్ళినప్పుడు సాహిత్యం, అక్కడి నుంచి సాహిత్యానికి వచ్చినప్పుడు వివిధ మార్గం ఉంటాయి. శ్రీశ్రీ ఉంటాడు, రాజకొండ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉంటారు, రాజకొండ విశ్వనాథ్ శాస్త్రి ఉంటాడు, మిగతా వాళ్ళు ఉంటారు. దీంతోపాటు ఓల్డ్ మల్లాది రామకృష్ణ శాస్త్రి ఉంటాడు, రాహుల్ సాంకృత్య అని ఉంటాడు. వీళ్ళందరినీ ఒకదానమ్మట అట్లా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరినీ చదవటం అనేది ఒక హాబీగా పెట్టుకున్నాం. ఇప్పుడు పిల్లలకు కూడా అదే చెప్తాం, పుస్తకం హస్తపోషణం అన్నారు.
ఇవాళ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పుస్తకం హస్తపుస్తకం పోయింది, ట్యాబ్ సెల్ హస్తపుస్తకం. దాంట్లో కూడా ఏదన్నా చూస్తారా, తమ్మునైల్స్ న్యూసే, తమ్మునైల్స్ న్యూసే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినాక నాలెడ్జ్ పోయిందంట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జియో వస్తుంది మాకు. జియో కావాలంటే మేము ఎన్జిఓ హోమ్స్కి వెళ్ళి ఒక రోజు కూర్చుని వాళ్ళు ప్రింట్ తీసిస్తే అది తీసుకొచ్చి ఆ జియో చదువుకొని అండర్లైన్ చేసుకుని ఉన్న రోజుల్లో వచ్చి ఆ జియో నీ చేతిలోకి వచ్చి నీ ఫోన్లోకి వచ్చేసే పరిస్థితి ఒక సెకండ్లో, ప్రభుత్వం రిలీజ్ చేసిన వెరీ నెక్స్ట్ సెకండ్లో మేము పెట్టేస్తాం, వాళ్ళని వస్తుంది. అందులో ఉన్న కంటెంట్ని చదివే వాళ్ళు 198 మంది లేరు. ఎవడన్నా పొరపాటున హెడ్డింగ్ ఒకటి పెడితే ఆ హెడ్డింగ్ మీదే నడిచిపోద్ది. ఆ హెడ్డింగ్కి లోపలికి సంబంధం లేకపోయినా 1,00,000 మంది కూడా చూసే పొజిషన్లో ఉంటారు. అందుకని పిల్లలకు కూడా నేను చెప్తూ ఉంటాను, నేను కాస్త మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ క్లాసెస్ కూడా వెళ్తూ ఉంటాను, ఇంజనీరింగ్ కాలేజ్కి మిగతా వాటికి పేరెంట్కి దీనికి వెళ్తుంటాను. అక్కడ కూడా మేము చెప్తుంటాం, ఇప్పుడు పుస్తకం చదవండి, పుస్తకాలు చదవండి, బుక్ రీడింగ్. ఎక్కడైనా మీరు కంప్యూటర్లో చదవచ్చు, పుస్తకంగా చదవచ్చు. పుస్తకం చదవడానికి ఎక్కువ ఇష్టపడతాను, కంప్యూటర్లో ఈ ఫైల్ వచ్చినాక. బట్ మీకు ఏ అవ్వాలంటే చదువునే ఉండండి, చదవండి. ముఖ్యంగా మాతృభాషను ముందుకు తీసుకువెళ్ళడంలో బుక్ రీడింగ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర అనేది చాలా ప్రముఖమైనది. ఎవరు దాన్ని రీప్లేస్ చేయలేరు. ఈ నేపథ్యంలో మీ నాన్నగారు మీ ఎర్లీ ఏజ్లో, అంటే 18 ఏజ్ అన్నారు కదా, ఆ ఏజ్లో చనిపోయిన తర్వాత మదరు మిమ్మల్ని ఎట్లా ముందుకు నడిపించారు? మీ మదర్ గురించి చెప్పాలంటే ఒక 1 మినిట్లో ఏం చెప్తారు? నేను టీనేజ్లో ఎండింగ్ వచ్చేసరికి ఫాదర్ చనిపోయారు. దానికి 5-6 సంవత్సరాల ముందు నుంచి ఆయన బెడ్ రిడెన్, ఈజ్ హాస్పిటలైజ్. అందుకని దాదాపు 12-13 సంవత్సరాల నుంచే కుటుంబాన్ని లీడ్ చేసేది మదరే. అక్కడ మా ఫ్యామిలీ మేమంతా బాగా స్థితిమంతులైన కుటుంబాలు కాదు, ఏదో ఉద్యోగాలు చేసుకుని గడుపుకునే జీవితాల్లో నుంచి వచ్చినాం. ఆ ఉద్యోగం కూడా 6-7 సంవత్సరాల నుంచి ఆయనకి హాస్పిటలైజ్డ్ అయినప్పుడు, అప్పటి నుంచి మళ్ళీ నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి నేను ఒక ఇదయ్యేదాకా మదర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ us. వాళ్ళ కష్టాన్ని మనం మాటల్లో చెప్పలేం, కష్టాన్ని మాటల్లో చెప్పలేం. ఇప్పుడున్న వారికి అది అనుభవపూర్వకం కూడా కాదు. ఆ రోజుల్లో అటువంటి పరిస్థితులు ఉన్నాయి, అటువంటి అనుభవపూర్వకం ఉండేది. కుటుంబంలో ఇప్పుడు కాస్త అటువంటి ఇబ్బంది లేదు, చాలా చోట్ల ఇప్పటికీ ఉంది. కానీ అప్పుడున్నంత క్వాంటిటీ లేదు. అప్పుడు కుటుంబంలో ఎవరన్నా ఒక బ్రెడ్ విన్నరు, ఎవరైనా చనిపోతేనో లేకపోతే ఇంట్లో ఒకరు సంపాదిస్తాం, ఒక 5-6 కూర్చోవడం ఆ రోజు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంపాదిస్తున్నారు, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో అంత సోషల్ ఇది లేదు. లేనప్పుడు ఎవరైనా బ్రెడ్ విన్నర్ చనిపోతే మళ్ళీ ఆ కుటుంబం తేరుకొని ఒక స్థాయికి రావాలంటే అది ఆషామాషి విషయం కాదు. దానికి తోడు వెనక ముందు ఆస్తులు ల్యాండ్స్ ఏమి లేకుండా కుటుంబాన్ని నెట్టుకు రావడం అనేది అంత ఇదిగా కాదు. ఫస్ట్ నుంచి మా చదువు మీద, ముఖ్యంగా నేను ఫస్ట్ నుంచి కూడా స్కూల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటాను. అందుకని చిన్నప్పటి నుంచి కూడా పిల్లల చదువుల మీద, ముఖ్యంగా నా చదువు మీద, చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది అన్న కాన్సెప్ట్ని మాలో ఇన్కల్కేట్ చేసింది, దాన్ని కష్టంగా తీసుకొచ్చింది. ప్రతి ఆస్పెక్ట్లో మమ్మల్ని చూసుకున్నాకే మిగతా జీవితాన్ని చూసుకుని మాకు. సాగర్ గారు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లాంటి ఉంది సార్? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే బిఫోర్ మ్యారేజ్లో సాగర్ గారు ఎట్లా ఉన్నారు, ఆఫ్టర్ మ్యారేజ్? అంటే జీవితంలో ఉన్న కష్టాలన్నీ చూసిన వ్యక్తి. నేను జాబ్లో జాయిన్ అవ్వగానే ఆ రోజుల్లో ఏమంటే మర్చిపోతే మ్యారేజ్, ఆడపిల్లని ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం. నేను ఖచ్చితంగా కొన్ని పాలసీస్ మీద నేను వచ్చిన ఒక 10 సంవత్సరాల వరకు, మినిమం 8 సంవత్సరాల వరకు మ్యారేజ్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఓకే, ఐ స్టాండ్ ఆన్ దట్. నేను దాదాపు 18-19 ఇయర్స్లో నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. బట్ 27-28 వచ్చేదాకా నేను జాయిన్ అయ్యాను. మ్యారేజ్ చేసుకోకపోవడం అంటే అలా ఉంటేనే కష్టాల నుంచి బయటకు వస్తాం, ఫైనాన్షియల్గా కాస్త కూస్త డెవలప్ అవుతాం. నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చినాక ఇంకాస్త ఇబ్బందులన్నీ ఎదురవుతాయి. ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఇది చేయాలంటే ఉంటుంది. దాంతోపాటు కెరీర్లో మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాలి, జాబ్లో చేపెట్టి వెళ్ళాలి. జాబ్ వచ్చినాకే నేను పీజీకి వెళ్ళాను, జాబ్ వచ్చినాకే నేను టైప్ చేశాను, జాబ్ వచ్చినాకే టైప్ హైయర్ కంప్లీట్ చేశాను, జాబ్ వచ్చినాకే కలకటా వెళ్ళి ఎంఐ కోర్స్ చేశాను. ఇవన్నీ చేశాను. ఒక 7 సంవత్సరాల్లోనే 2 ప్రమోషన్స్ నేను వేరే కోర్స్ చేసి దానికి క్వాలిఫికేషన్ తీసుకొని చేశాను. 2 times నేషనల్ లెవెల్లో DGNCCకి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు 2 times నేను ఫస్ట్ 9 సంవత్సరాల్లోనే 2 times బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే ఒక లక్ష్యాలు, ప్రతి మనిషి జీవితంలో లక్ష్యాలు పెట్టుకోవాలి. మనం ఏమీ లేకుండా జీవితం అది ప్రవహిస్తూ ఉంటుంది, సమాజం వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు మనం కూడా వెళ్తే నువ్వు అందులో ఉండిపోతావు. నువ్వు ఆగి నీ పని చూసుకుంటే అది నీ వెనకాల వస్తుంది. అందుకని ఒక 8-9 సంవత్సరాల వరకు ఫైనాన్షియల్గా
ఇది అవ్వాలి, సిస్టర్ ఫ్యామిలీ చూడాలి, మన ఫ్యామిలీ కొంచెం ఇది రావాలి. రేపు చేసుకున్నప్పుడు పిల్లలు ఇటువంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ జాగ్రత్త చేసుకోవాలి. ముందు కెరీర్లో కొంత ముందుకు రావాలి, లాంగ్వేజ్ పరంగా కొంత ముందుకు రావాలి, ఎడ్యుకేషన్ పరంగా ముందుకు రావాలి అని గోల్స్ పెట్టుకున్నాం. ఎడ్యుకేషన్ పరంగా మనం ఎదగాలి, కెరీర్ పరంగా ఎదగాలి, ఫైనాన్షియల్గా కాస్త పుస్తా స్టాండర్డ్ రావాలి, వచ్చినాక చేసుకోవాలి. ఇట్లా నాతో పాటు ఉండి ఇవి లేకుండా ఉన్నాళ్ళు దెబ్బతిన్నాళ్ళు చాలామంది ఇప్పుడు చెప్తుంటారు వచ్చి 30 సంవత్సరాల తర్వాత. మేము అప్పుడు ఏమి లేకుండా ముందుకు వెళ్ళిపోయాం. బేస్మెంట్, ఇంటికి బేస్మెంట్ ఎట్లాగా జీవితానికి కూడా బేస్మెంట్ అట్లా. అందుకని ఆ బేస్మెంట్ని మ్యారేజ్ కాకముందు వేసుకున్నాం. మ్యారేజ్ అయిపోయినాక ఇక దిస్ డిఫరెంట్ లైఫ్. పిల్లలు ఇక అందరితో పాటు పిల్లలు ఏం చేస్తున్నారు సార్? పిల్లలు నాకు 2 ఆడపిల్లలు. ఒక రకంగా మదరు ఆ లీడ్ చేయడం ఎంత అదృష్టమో, ఆడపిల్లలు ఎలా ఉండటం కూడా అదృష్టం. అందుకే 2 ఆడపిల్లలు, 2 చదువులో ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలోనూ నా ఇంట చూసిన పరిస్థితి లేదు. 2 పెద్ద పాప భానుశ్రీ, తను ఫస్ట్ నుంచి మంచి ఎడ్యుకేషను, అక్కడి నుంచి అమృత కోయంబత్తూర్ మెయిన్ దాంట్లో చేసింది, అక్కడి నుంచి ఆస్ట్రేలియాలో చేసింది, అక్కడి నుంచి ఏఎన్జెడ్ బ్యాంకు మహీంద్రా దీంట్లో, అక్కడి నుంచి క్యాపిటల్ ఇది, అక్కడి నుంచి ఆస్ట్రేలియా ఇది, అక్కడి నుంచి అమెరికా వాళ్ళు కూడా మంచి ఐబిఎంలో చేసింది. ఇప్పుడు క్యాపిటల్ 1లో చేస్తుంది. అమ్మాయి ఎంఎస్ డేటా సైన్స్ చేసింది. ఇంటలెక్చువల్ కాదు అసలు ఎప్పుడు ఫస్ట్ ఫ్రమ్ బిగినింగ్ దే నెవర్ లుక్ ఎట్ అవర్ దాన్ని. నేను ఎప్పుడు కూడా ఈ వ్యవహారాలు, ఉద్యోగాలు, ఉద్యోగ సంఘాలు, జనం, సమాజం వీటి మీద ఎక్కువ ఉంటాను. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 8, 9, 10 పరిస్థితుంది. ఎప్పుడు ఐ విల్ బీ విత్ ద సొసైటీ. అందుకని పిల్లలు కానీ వీళ్ళు కానీ మా వాళ్ళు ఎప్పుడు దే డోంట్ లుక్ ఎట్ ఎనీథింగ్ అని చక్కగా వాళ్ళ పనులు చేసి నిత్యం ఉద్యమాలు ఇటు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మేడం ఎట్లా మెయింటైన్ చేసేవాళ్ళు? మేడం పేరు చెప్పలేదు. నా భార్య సుధారా అని. పిల్లల పేరు పెద్ద పాప భానుశ్రీ, 2వ పాప మేఘన. 2వ పాప కూడా ఇంటర్మీడియట్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది. 2 ఆడపిల్లలు ఎవరంటే ఇష్టం? ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు రామారావు, నాగేశ్వరరావు 2 కళ్ళు అన్నారు. అట్లాగే ప్రతి తండ్రికి 2 పిల్లలు ఉంటే 2 కళ్ళే. ఇద్దరికి ఇవి ఎక్కువ ఉంటుంది. పిల్లల వైపు ఉంటారా, మేడం వైపు ఉంటారా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు? అసలు ఒక టిపికల్ ఫ్యామిలీ. ఇంతవరకు ఒక ఇష్యూ మేడంకి నాకు మధ్య రావడం అనేది చాలా మంది అంటారు. కుటుంబం ఇట్లా ఉంటుందా? ఈ 30 సంవత్సరాలు అయింది మ్యారేజ్. 30 సంవత్సరాల్లో ఎప్పుడు నో ఇష్యూ. ఇంతవరకు ఒక మాట అనుకోవటం కానీ, మాట్లాడుకోవటం కానీ, ఒక ఇష్యూ మీద 1 గంట మాట్లాడుకోకపోవటం కానీ, ఒక ఇష్యూ మీద 1 పూట ఏదన్నా డిస్టర్బెన్స్ రావటం కానీ, ఇంతవరకు ఈ 31 సంవత్సరాల నా మ్యారేజ్ జీవితంలో మా ఇద్దరి మధ్య కానీ, కుటుంబంలో కానీ ఎప్పుడు అటువంటి పరిస్థితి వచ్చిన సందర్భం అతిశయోక్తి ఉంటుంది వినేవాడికి. అది ఎప్పుడు లేదు. బట్ దానికి 80% క్రెడిట్ మా మిస్సెస్కి. 80% అలాగే పిల్లలు. ఇంత చెప్పాను, మా సెకండ్ పాప మేఘన్ వాళ్ళు స్థాయికి వచ్చినాక నాకు అర్థమైంది వాళ్ళ స్థాయిలో ఉన్నారు. అంటే నేను ఇంట్లో నడిచిపో, మా మదరు, మా మిస్సెస్ ఇద్దరు చిన్న అంతా పిల్లలంతా మదర్ చూస్తారు. మేడం అంతా వాళ్ళ చదువులు ఇవి ఎడ్యుకేషన్ అంతా కూడా చూస్తూ వెళ్తారు. ఆమె ఇంటర్మీడియట్కి వచ్చి స్టేట్ 5th ర్యాంక్ వస్తే నాకు అర్థమైంది. ఆహా. తర్వాత ఇంజనీరింగ్కి వచ్చి బిట్స్లో వచ్చింది, శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీలో వచ్చి నాకు అర్థమైంది. అక్కడి నుంచి మళ్ళీ ఆమె ఉద్యోగం తీసుకొచ్చిన అమెరికా వెళ్ళింది. అమెరికాలో కూడా మొత్తం 60 lakhs 100% స్కాలర్షిప్ వచ్చింది. అక్కడే ఫెలోషిప్ వచ్చింది, అక్కడే జాబ్ వచ్చింది, అక్కడే ఏదో వచ్చింది. అందుకని దే ఆర్ ఆన్ దేర్ ఓన్. అన్ని ప్రతి ఉద్యోగ సమస్యలు అన్ని పట్టించుకునే వాళ్ళు మీరు, పిల్లల గురించి మాత్రం సరిగా ఇంట్లో వాళ్ళే పట్టించుకున్నారా? అంటే ఒక 30-35 సంవత్సరాల పాటు ఉద్యోగుల పట్ల, స్నేహితుల పట్ల, సమాజం పట్ల, ఉద్యోగులు సంఘంలో ఉన్న మిగతా అందరి పట్ల ప్రతిరోజు కొన్ని వందల పనులు. నేను డైలీ ఒక 20-30 పనులు పెట్టుకుని ఒక షీట్ వేసుకుని నిస్వార్థంగా, నిజాయితీగా చిన్న సంఘం పని ఒకటి. ఇండివిజువల్కి ఇబ్బంది వస్తే ఆ ఇండివిజువల్ ఇబ్బందికి రాత్రైనా పగలైనా నిలబడి పనిచేయటం అలవాటు. ఈ విత్తనాలన్నీ వేసాం. ఆ విత్తనాలన్నీ పిల్లల రూపంలో, పువ్వులు, పండ్లు పిల్లల భవిష్యత్తు రూపంలో వచ్చినాయని భావిస్తాం. సాగర్ గారి విజయం వెనకాల కుటుంబం యొక్క సపోర్ట్ ఉంది, ఎంతవరకు ఉంది? 100%. అందులో ముఖ్యంగా ఎందుకంటే నేను ఒక టిపికల్ ఒక రకంగా ఉంటాను, డిసిప్లైన్గా కొంచెం గట్టిగా వెళ్తూ ఉంటాను.
ఇంటికి మార్నింగ్ 6 నుంచి రాత్రి 11 దాకా వస్తూనే ఉంటారు. ఎంప్లాయీస్ ఏదో సమస్యలు ఎంప్లాయీస్, ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు, రోడ్డు మీద వాళ్ళు అందరూ కనపడి సివిల్స్ గారు సాగర్ గారికి ఈ పని అవుతుంటున్న వాళ్ళందరూ వస్తుంటారు. రాత్రి 10:30 అయినా 11 అయినా 11ంటికి ఎవరైనా తలుపు కొట్టినా ఇప్పుడు 3 సార్లు వెళ్ళి వచ్చాను మళ్ళీ ఏంటి అని అన్నా కూడా పాప ఎక్కడి నుంచి వచ్చారో నుంచున్నారు, 1 నిమిషం మాట్లాడరండి అని చెప్పారు. ఇంట్లో మా మిస్సెస్ 100% వాళ్ళకి కూడా ఎవరైనా వచ్చినా అర్ధరాత్రి అయినా తలుపు తీసి ఇంట్లో నార్మల్గా ఒప్పుకో అంత టైం అంతా అడ్డు చేస్తున్నట్టు చేసి వాళ్ళకి నాకైతే 0.00 ఇబ్బంది లేదు. అటువంటి ఇబ్బంది ఉన్నదని అన్ని చూస్తూ ఉంటాను అన్ని చోట్ల. ఆ చూసినప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది మనకు ఇబ్బంది లేదు కదా. బట్ అబ్సల్యూట్లీ ఆ ఇబ్బంది ఏమి ఉండదు. దే మోర్ వన్ వే ఆర్ అదర్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఆల్సో. ఎస్, మనం ఎంతమందికి పని చేస్తున్నాం, ఎంతమంది వస్తున్నారు, మన గురించి మంచిగా చెప్తున్నారు, పని చేసుకుంటున్నారు, సమాజం పట్ల మనం చేస్తున్నాం, ఆ గౌరవం వస్తుందన్న భావంతో ఉన్నారు. కానీ ఇటువంటి ఇప్పుడు పిల్లలిద్దరు కూడా అమెరికా వెళ్ళిపోయారు. పెద్ద పాప మ్యారేజ్ కూడా అయిపోయింది, రెండో పాప కూడా మ్యారేజ్లో ఉన్నాం. దే ఆర్ నాట్, సినిమాలో చెప్తాడు, నీ పిల్లలు ప్రయోజకులు అయితే నువ్వు సంపాదించిన దాంతో పని లేదు, నీ పిల్లలు ప్రయోజకులు కాకపోతే నువ్వు ఎంత సంపాదించినా అది ఉండరు. అట్లా మా పిల్లల వరకు మాత్రం దే ఆర్ విత్ గుడ్ మ్యానర్స్, విత్ ఏ గుడ్ విశ్వాస్. ఎక్కడ ఇక్కడ విషయం కానీ ఇంకోటి కనుక వాళ్ళ కెరీర్, వాళ్ళ ప్రాస్పెక్ట్, వాళ్ళ జీవితం విత్ ప్రిన్సిపల్. నేనేమంటానంటే వీ షుడ్ గో విత్ ద ప్రిన్సిపల్స్ అని. పిల్లల పట్ల కూడా ఇంకోటి పట్ల చదువు చెప్పాలి, బుక్స్ చదువు, మంచి హాబీస్ పిల్లలకి అదే నేర్పించాలి. ఆ విషయంలో స్పోర్ట్స్ విషయంలో కానీ యోగా, చిన్న పెద్ద పాప క్లాసికల్ డాన్స్, చిన్న యోగా నేషనల్ యోగా ఇది చేసింది. అక్కడి నుంచి బుక్స్ చదవాలన్నా, మిగతా చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా దే ఆర్ ఫాలోయింగ్. నన్ను ఇంట్లో నేను మొత్తం సమాజంలో 10,000 మంది నన్ను ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు కూడా ఆ ఇన్స్పిరేషన్లో, ఆ ఇంప్రెషన్లో ఉంటారు. ఇప్పటికీ అదే ఉంటారు. ఇవాళకి కూడా నన్ను డిస్టర్బ్ చేయరు, ఏ విధమైన ఆలోచన నా మీద పెట్టుకోరు, మంచి ప్రిన్సిపల్స్తో ఉంటారు. పిల్లలకి విలువలు ఇవ్వండి అంటాను. ఇప్పుడు నేను మిగతా వాళ్ళందరికీ కానీ నేను పాటించేది కానీ మా కుటుంబాల్లో కూడా చెప్పేది ఏంటంటే పిల్లల్ని విలువలతో పెంచాలి. చదువుతోనే అన్ని రావు, పిల్లల్ని విలువలతో పెంచాలి, మేనర్స్తో పెంచాలి. భారతీయ సమాజంలో భారతీయులుగా మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. భాషతో కాస్త కూస్తో వాళ్ళని చేయాలి. మన సాంప్రదాయాలు, మన సంస్కృతికి సంబంధించిన చేయాలి అన్నాం. వాటిలో ఎంతో కొంత మనం చేయగలిగాం. ఆ సంతృప్తి అయితే నాకు ఉన్నది. నా దగ్గర నుంచి పిల్లలు కూడా ఫాదర్ ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు, మంచిగా ఉంటుంది అనేది ఆశిస్తారు. కానీ మాకు ఎంత ఉంది ఏముందని ఆలోచించే పరిస్థితి లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్ ఎక్స్ట్. ఆ ఆస్పెక్ట్లో పిల్లలకి సంబంధించి మెమరీస్ కూడా మీరు సేవ్ చేశారు అని విన్నాం. ఎటువంటి మెమరీస్ సేవ్ చేశారు సార్? పిల్లలకు సంబంధించి నాకు ఉండేది, ఎందుకంటే మా బాల్యం ఇవాళ ఉన్న పిల్లలకు బాల్యం లేదంటారు. అంటే మెమరీస్ లేవు, మెమరీస్ ఉన్నాయి, బాల్యం లేదు. ఇప్పుడున్న పిల్లలకు బాల్యం లేదు. పొద్దున్న 6ంటికి లేచి రాత్రి 10ంటి దాకా ఒక అపార్ట్మెంట్లో ఒక కోలపురం లాంటి దాంట్లో ఉంచుకుని మళ్ళీ అక్కడి నుంచి వస్తూ ట్యూషన్ చేసి రాత్రి 10ంటికి వచ్చి పొద్దున్న వెళ్ళి ఏదైనా కావాలంటే స్విగ్గీలోనో జొమాటోలోనో బిర్యానీ తెచ్చుకుని తినేసి వెళ్ళిపోవటం జీవితం కాదు. బాల్యం అంటే స్వేచ్ఛగా ఉండాలి, నీతో పాటు స్నేహితులు ఉండాలి. దాంతోపాటు ఎన్ని తోటలు అమ్మడి తిరగటం, దొడ్లు అమ్మడి తిరగటం, నది అమ్మడి వెళ్ళటం, నదీ ప్రవాహంలో ఇది చేయటం, స్విమ్మింగ్స్ నేర్చుకోవడం, ఇవన్నీ అనేక రకాలైన బాల్యాలను దాటి వచ్చాము. కానీ దానికి సంబంధించిన ఒక మెమరీ కూడా మా దగ్గర లేదు. ఇవాళ మేము చెప్తుంటే ఒక్కోసారి మా వాళ్ళు అరే మాకు కూడా గుర్తులేదు అన్న పరిస్థితి అలాంటి చెప్పగలుగుతారు. కాస్త చెప్తున్నాం పిల్లలకి అటువంటి పరిస్థితి రాకూడదని. వాళ్ళకి పుట్టిన కాడి నుంచి అప్పుడే దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం నుంచే పుట్టిన కాడి నుంచి ఇవాళ వరకు పెద్దమ్మాయి చిన్న వాటికి సంబంధించిన ప్రతిదీ వాళ్ళు కాలేజీలో వెళ్తున్నప్పుడు, వాళ్ళు స్కాలర్షిప్స్ తీసుకున్నప్పుడు, పట్టాలు తీసుకున్నప్పుడు, ఆ యూనివర్సిటీ టాప్ వచ్చి డిస్టింక్షన్ చిన్న పాప దానికి, అందుకని ప్రతి అంశం వాళ్ళకు కూడా తెలియదు. నేను మా పెద్ద పాప మ్యారేజ్ అయ్యేదాకా మా ఇంట్లో కూడా తెలియదు ఇన్ని ఉన్నాయి ఫొటోస్ ఎంత ఉన్నది. నేను గిఫ్ట్ నేను ఉంటే చెప్పాను, నేను మీకు ఆస్తులో ఇంకొకటో వెళ్ళైనప్పుడు అవి ఇస్తారు. బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్. ఐఎమ్ గివింగ్ మా 28 ఇయర్స్ మా పెద్ద పాపం 28 ఇయర్స్ జీవితం మాతో ఏదైతే గడిపిందో దానికి సంబంధించిన మధురానుభూతులు, దానికి సంబంధించిన గుర్తులు, దానికి సంబంధించి మేము మధ్యలో వాళ్ళకి ప్రిన్సిపల్ మీద వీటి మీద చెప్పే కొటేషన్స్, వీటన్నిటితో కలిపి ఒక పెద్ద మంచి ఒకటి తయారు చేసి ఆమెకు మ్యారేజ్ అప్పుడు నేను ఆమె ఇచ్చాం. వాళ్ళు కూడా చిన్నపిల్ల 1వ తరగతి నుంచి ఇవాళ అమెరికాలో ఉన్న దాకా ఇప్పుడు ఉంటాయి జనాలకి. ఆ రోజుల్లో అవి లేవు. అవి ఇద్దరు పిల్లలకి నేను దానికి ఇచ్చాను. దాని బికమ్ ఏ పార్ట్ ఆఫ్. పెద్ద గిఫ్ట్ ఇచ్చారు మీ అమ్మాయికి. నేను కూడా మంచి గిఫ్ట్ అంట. చాలా మంది చూసి కూడా అసలు అంటే ఒక కాలేజీలోనూ స్కూల్లోనూ కాదు, ఇంట్లో గడిపిన ప్రతి క్షణం, బయటికి వెళ్ళిన ప్రతి క్షణం, తిరిగిన ప్రతి క్షణం, స్కూల్లో ఉన్న ప్రతి క్షణం వాళ్ళ దగ్గర కూడా లేవు.
వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఉన్నాయండి. అన్నీ వాళ్ళ దగ్గర నేను కొన్ని తీసుకుని ఫస్ట్ నుంచి జాగ్రత్త చేసి అన్నింటినీ నేను తయారు చేసి నేనే తీసుకుంటా ఫోటోస్ మీద తీసి చేసాం. మంచి సాగర్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, 55+లో ఉన్నారు, అయినా కానీ యంగ్స్టార్గా కనపడుతున్నారు. నీ ఆరోగ్య రహస్యం ఏంటో చెప్పాలి మాకు. నా మొట్టమొదటి ఆరోగ్య రహస్యం నేను పడమట్లంకలో పుట్టడం ఆరోగ్యం సార్. పడమట్లంకలో పుట్టడం, అక్కడ ఉండకపోతే నాకు ఎంత వచ్చేది. పడమట్లంకలు 2 ఉన్నారు, ఒకటి జన్కోట రామకోట, ఓకే, 2 ఏపీ రంగాలు. యోగ వ్యాయామ సింహ అంటారు, ఆశ్రమం ఇదంతా ఉంటుంది. నేచర్ క్యూర్ హాస్పిటల్లో మంత్రి సత్యనారాయణ గారు చూస్తున్నారు. 50 సంవత్సరాల క్రితమే నేచర్ క్యూర్ హాస్పిటల్లో పడమట్లంకలో ఉండేది. పడమట్లంకలో బాడీ బిల్డింగ్ టీం ఉండేది, పడమట్లంకలో కబడ్డీ టీం ఉండేది. ఆయన ఎమ్మెల్యే రామకోట గారు, ఆయన ఇంట్లో 60 మంది యోగా బాడీ అంతా కూడా ఫిట్నెస్ చేస్తుండేవాళ్ళు. దాని తాలూకు అంతా కూడా పడమట్లంకలో ఆ వాతావరణం ఉండేది. అందుకని మేము ఇంటర్మీడియట్ 10th క్లాస్ వచ్చినప్పుడు లీన్గా కాస్త ఇదిగా ఉండేవాళ్ళం. చదువు ఉండే కానీ బాగా సన్నగా ఉండేవాళ్ళం. మా ఫాదర్ అంతా అంటూ ఉండేవారు. ఊళ్ళో కూడా అందరూ పొద్దున 5:30 లేవగానే 8కి కృష్ణ మా ఒడ్డునే ఉంటుంది. పడమట్లంక దాటితే రామలింగేశ్వర నగర్ దాటితే కృష్ణ ఆ రోజు ఒడ్డే. అందుకని అందరూ మార్నింగ్ 4:30 కల్లా ఒక 100 మంది లేచి అక్కడికి వెళ్ళటం, ఇసుక మళ్ళేయటం, అక్కడ యోగా చేయటం, స్నానం చేయటం, రావటం, ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కబడ్డీ వీటి మీద టీ చేయటం, వాళ్ళందరికీ మళ్ళీ బాదం పప్పు కానీ అన్నీ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ మేము చూస్తూ పెరిగాం. ఆ చూస్తూ పెరిగినప్పుడు వీఆర్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఎప్పుడైతే చేసామో మేము కూడా 10th క్లాస్ 9th క్లాస్ వచ్చేసరికి పట్టకాలకి, బందరకాలకి, కృష్ణానది ఒడ్డున అందుకే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ జీవన శైలి వేరుగా ఉంటుందంట. అందుకే మైదాన ప్రాంతం వాళ్ళు, అరణ్య ప్రాంతం వాళ్ళందరూ నదీ పరివాహక ప్రాంతం వచ్చారు, నాగరికత కూడా అక్కడే వచ్చాయి. అందుకే నదులను పూజించుకుంటాం. ఆ నది ఉండటం వల్లనే మనం పక్కన ఉండటం వల్లనే మనకు పంటలు వస్తున్నాయి, ఇది వస్తున్నాయి, అక్కడే సంస్కృతులు వచ్చినాయి, అక్కడే నృత్యాలు వచ్చినాయి. అట్లా మేము కూడా ఆ పడమట్లంకలో పుట్టడం వల్ల, ఆ పెద్దలందరూ ఉండటం వల్ల, అక్కడ ఒక 200-300 మంది ప్రతిరోజు ఈ కార్యక్రమంలో ఉండటం వల్ల, అలాగే ఆరోగ్యపరమైన సంబంధించిన ప్రతి ఒక్కటి ఇప్పుడు చేస్తున్నారు. జలనేతి అని మిగతా అన్ని చేస్తున్నారు ఇప్పుడు యోగాలో కానీ వీటిలో. ఆ రోజుల్లోనే మాకు చేయించేవాళ్ళు. ఆ రోజుల్లోనే అక్కడ ఉన్న నీటిలో స్నానం, తొట్టి స్నానం, మృతిక స్నానం, మట్టి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇది 45 సంవత్సరాల క్రితం మేము అప్పుడే చేసి మేము ఇవన్నీ కూడా చూసాము, చేసాము. ఆ చేయటం వల్ల అప్పటి నుంచి వచ్చింది. తర్వాత అందరూ మానేశారు. మేము మాత్రం ఆ రోజు నుంచి దాదాపు 30 సంవత్సరాలుగా కృష్ణానదికి వెళ్ళటం, స్నానం చేయటం, కృష్ణానదిలో రోజుకు 1 గంటన్నర చేయటం, అందులో గంట సేపు ఎక్స్టెన్సివ్గా కాళ్ళు కింద పెట్టకుండా ఒకసారి లోపలికి వెళ్తే గంట తర్వాత బయటకు వచ్చి చేస్తుంటాం. ఇప్పుడు కూడా 2 నెలల నుంచి వరద వస్తుంది, నీళ్ళు వస్తున్నాయని అందరూ సంతోషపడుతున్నారు. మేమైతే ఈ వరద ఎప్పుడు తగ్గుద్దా, స్నానం చేద్దామా, స్విమ్ చేద్దామా. అందుకని ఆ స్విమ్మింగ్కి మంచి ఇది పిల్లలకు కూడా నేర్పించాను. పిల్లలకు కాదు, చాలామంది ఎంప్లాయీస్ ఫ్యామిలీస్కి, అలాగే చాలామంది బయట పిల్లలకి, నా చుట్టుపక్కల ఉన్న ఒక దాదాపు 200-300 మందికి స్విమ్మింగ్ సమ్మర్లో ఇది పెట్టి స్విమ్మింగ్స్ నేర్పించి, ఇప్పుడు హ్యాపీ ఏంటంటే లేడీస్ 50 ఏళ్ళు, 55 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్న ఉమెన్ కూడా ఫస్ట్ టైం కృష్ణానదిలోకి వచ్చి స్విమ్మింగ్ నేర్చుకుని ఇప్పుడు కాంపిటీషన్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, హోకలు 5-10 పెట్టుకుని సాగర్ గారు ఇదేంటి మా దగ్గరికి వస్తే వీఆర్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. అట్లాగే ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం సందర్భం అవునాక, కృష్ణానది అనేది ఒక వరం. విజయవాడ చూస్తే భారతదేశంలో ఎక్కడా కూడా 1-2 చోట్ల తప్పితే నగరానికి అత్యంత చేరువలో నది ఉండటం, ఆ నదిలో నీరులో స్నానం చేయగలిగే పరిస్థితి ఉండటం, రిజర్వాయర్ ఉండటం, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అయి ఉంటాం, అందులో ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి జలచరాలు కానీ ఇంకోటి లేకుండా ఉండటం, 5 నిమిషాల్లో మనం వెళ్ళి అక్కడ ఉంటాం. 365 days డ్రింకింగ్ వాటర్తో నది అవైలబిలిటీ ఉండటం అనేది భారతదేశంలో ఎక్కడ లేదు. ఇవాళ విజయవాడలో దాదాపు 20 లక్షల మంది. 20 లక్షల మందిలో గట్టిగా ఒక 1000 మంది కూడా దాన్ని ఉపయోగించుకొని అనేక చేయొచ్చు. అక్కడ ఏది ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నది. మేము ముఖ్యమంత్రి గారికి వీడియో చెప్తున్నాం, రాజధాని వచ్చి ఆ మొత్తం ఇటుపక్క అటుపక్క కృష్ణా రివర్ 8 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు కూడా క్లబ్స్, మిగతా ఆస్పెక్ట్స్, మిగతా అన్ని చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. అది మాకు చిన్న బాధ ఏంటంటే అవన్నీ వచ్చేసరికి మేము పెద్దవాళ్ళం అయిపోవడం జరుగుతుంది. బట్ డెఫినెట్గా విజయవాడ ఇది మేము కూడా అదే, ఎప్పుడైతే స్విమ్మింగ్ మిగతా కార్యక్రమాల్లో ఉంటామో ఎన్ని పనులున్నా ఏదున్నా పొద్దున్న 5:30కి స్విమ్మింగ్కి. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ సంఘాన్ని లీడ్ చేయడం కావచ్చు, అక్కడ స్విమ్ వెళ్ళటం కావచ్చు, ఎట్లా టైం మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే
ఒక రకంగా రాత్రి పడుకునేసరికి 11:30, 12 అవుతుంది. పొద్దున్న 5:30కి లేస్తాం. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. 25 ఏళ్ళ నుంచి 5 గంటలు 6 గంటల మధ్యలో పడుకోవడమే. 5.5 అవర్స్లో పడుకోవడం వెళ్ళిపోవడం. మన రోజు పడుకునేటప్పుడు ఒక అరగంట బుక్ చదవడం. అంటే విజయవాడ మనకి ఇవన్నీ తెస్తాయి. పడమటలాంటి ఆరోగ్యాన్ని ఎట్లా తెచ్చిందో విజయవాడ బుక్స్ని తెచ్చింది, మాకు ఉద్యమాలని తెచ్చింది, సినిమాలని తెచ్చింది. జీవితంలో బాగున్నాయి. పిల్లలు కూడా సినిమాకి వెళ్ళినట్టు వెరీ గుడ్ అండి. ఇప్పుడు కూడా ఫోన్ చేసి నేను సినిమాకి వెళ్ళొచ్చాను డాడీ అంటే ఐ థింక్ వెరీ గుడ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ విజయవాడ లైఫ్ స్టైల్. విజయవాడ చరిత్రకి సినిమా అనేది ఒక ఇది. అందుకని వాటికి మనం కంటిన్యూ చేయాలంట. అందుకని ఏదైతే అభిరుచి ఉందో, పుస్తకాల పట్ల అభిరుచి, ఆరోగ్యం పట్ల ఇది, స్విమ్మింగ్ పట్ల, మిగతా ట్రెక్కింగ్స్ అన్నిటి పట్ల ఉందో అవన్నీ నిన్ను డ్రైవ్ చేస్తుంది. ఆ డ్రైవ్ చేయడంలో ఉంటుంది. బట్ టైం యూటిలిటీ చాలామంది చెప్తుంటారు. టైం మేనేజ్మెంట్ కానీ టైం యూటిలిటీ కానీ వాళ్ళ పిల్లలు కానీ పెద్దలు కానీ నేర్చుకోవాల్సిందే టైం మేనేజ్మెంట్. ఎటువంటి ఫుడ్ తీసుకుంటారు సార్? ఆరోగ్యానికి స్విమ్మింగ్ చేస్తారు బాగుంది. ఫుడ్ అనేది ఎటువంటి ఫుడ్ తీసుకుంటారు అంటే రమేష్ గారు, నేను 50 సంవత్సరాలు వచ్చేదాకా ఐ డజంట్ లుక్ ఎట్ ద ఫుడ్. ఫుడ్ అంటే చూడాలి. 50 సంవత్సరాల వరకు చూడాలి. తిరుగుతూ ఉంటాం అన్ని చోట్ల, అన్ని వైపు తిరుగుతూ ఉంటాం, అన్ని చేస్తుంటాం. బ్రహ్మాండంగా ఏది స్వాభావికంగా ఉందో ఎక్కువ ఇంట్లో ఫుడ్ ఇష్టపడతాం. మా మదర్ ఎక్స్పర్ట్. మా మదర్ చిన్నప్పటి నుంచి మా చుట్టుపక్కల ఉన్న మా ఫ్యామిలీస్ అంతల్లోకి ఏది వచ్చినా ఆ రోజుల్లో ఏమి ఉండేవి కదా. ఒక 100 మందికైనా మా మదర్ చేస్తారు. ఇంట్లోనే ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్లో ఉన్నాయి. బట్ ఆఫ్టర్ 55 నౌ ఐ యూజ్ టు టెల్ ద పీపుల్ 55 తర్వాత నీది కాదంటారు. ద డికే స్టార్ట్స్ ఫ్రమ్ 55. అక్కడి నుంచే ఒకటి ఉంటుంది. ఐస్ క్రీమ్స్ తెగ తింటాం, కూల్ డ్రింక్స్ బాగా తాగుతాం. వెన్ ఐ రీచ్ 50-55 90% ఆపేసి ఐస్ క్రీమ్స్ 90% ఆపేసి 10% ఉంచుకున్నాం. నేను అంటే జనాలు అంటూ ఉంటారు, ఏంటన్నా 10% ఉంచుకున్నాం మొత్తం ఆపేసావు అంటే, ఆ 10% ఈజ్ ఫర్ మై. ఒక ఐస్ క్రీమ్ బ్రహ్మాండంగా ఉంది, అమెరికా వెళ్ళాం చక్కగా ఉంది, ఇక్కడికి వెళ్ళాం బాగుంది, మంచి వాతావరణంలో ఒకటి తిన్నాం. దట్ 10% మెంట్ ఫర్ దట్. కూల్ డ్రింక్ అంటే 95% స్టాప్ చేసి దట్ అండ్ అలా. బయట ఎక్కువ నెలలో 20 రోజులు ఉండేవాళ్ళు. రోజు ఒక 5-6 ఫంక్షన్లు వస్తాయి. నార్మల్గానే ఎక్కువ ఉంటాయి. వాళ్ళ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. వెళ్ళంగానే భోజనం ఎన్ని ఇది చేస్తుంటారు. నో ఈ స్టాప్. నేను 5 ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి పెరిగాను, నేను పడుకోవటం అలవాటు చేసుకోవటం. అట్లా చేసుకోవటం. బ్రేక్ఫాస్ట్ ఇవి నైట్ తగ్గించేయటం. పొద్దున్నే స్విమ్ చేస్తాం, బాగా చేస్తాం కానీ బ్రేక్ఫాస్ట్ వాటిని డివైడ్ చేసుకున్నాం. ఇదివరకు బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో తిని వెళ్ళిపోవాలం, భోజనం తిరుగుతున్నాం. ఇప్పుడు 5 years బ్యాక్. ఇప్పుడు నౌ వీ డివైడెడ్ దట్. బ్రేక్ఫాస్ట్కి వస్తే కంపల్సరీగా బాదమ్స్ ఉండాలి, కంపల్సరీగా సలాడ్ ఉండాలి, కంపల్సరీగా ఎగ్ ఉండాలి, ఎగ్తో పాటు చిన్న ఇంకొకటి ఉండాలి. ఇది అంతకుముందు ఈ కాన్సెప్ట్ లేదు. 5 years నుంచి వీ బ్రాట్ దట్ కాన్సెప్ట్. ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్ టు మెయింటైన్ సచ్ ఎ థింగ్స్. అందుకని దాన్ని డివైడ్ చేశాం. కంపల్సరీగా ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన ఒక ఐటమ్, సలాడ్కి సంబంధించిన ఒక ఐటమ్స్, దాని పక్కనే ఎగ్, దాని పక్కనే చిన్న అట్లా. స్విమ్మింగ్తో పాటు ట్రెక్కింగ్ కూడా చేస్తుంటారు సార్? నాకు బాగా నా జీవితంలో అత్యంత ఇష్టం. బుక్స్ చదువుతున్న తర్వాత నాకు అత్యంత బాగా ఇష్టమైంది పర్యావరణం. నా ప్రకృతి పట్ల మంచి అవగాహన ఉంది, అనుభవం ఉంది. వీటన్నిటికన్నా కావాల్సింది అనుభూతి. ఆ అనుభూతి నాకు ఇవాళ వెళ్ళి నేను ఎక్కడన్నా ఒక చోటకి వెళ్ళి ఒక పెద్ద చెట్టు, ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు పెరిగిన చెట్టుని చూసి చెట్టు మీద చేసి నుంచుంటే 30 ఏళ్ళ క్రితం ఉండేది. ఈ మధ్యకాలంలో నాకు డెవలప్ అయిందంటే ఆ చెట్టు మీద చేసి అలా నుంచుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను దానికి కనెక్ట్ అయిపోయి ఉన్నాను. ఇది అంత అలా ప్రకృతిలోకి వెళ్ళినా ఎవరు అది ఎక్కడ దొరుకుతుంది నాకు? పర్వతారోహణకి వెళ్ళినప్పుడు, ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు దొరుకుతుంది. దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పై నుంచి ఐ యూజ్ టు గో టు ట్రెక్కింగ్. హిమాలయస్కి వెళ్తాను. మిగతా దేశంలోని అన్ని నేషనల్ ట్రెక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. మహారాష్ట్రలో ట్రెక్స్ చేశాను, హిమాచల్ ప్రదేశ్లో ట్రెక్స్ చేశాను, కర్ణాటకలో నేత్రావతి కానీ, కుద్రేముఖ్ ట్రెక్ కానీ అవి చేసాము. దాని గురించి నేర్చుకున్నారా సార్, లేకపోతే ఎట్లా ట్రెక్కింగ్ సంబంధించి? యాక్చువల్గా వైహెచ్ఏ ఉంటుంది, యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఆమె పర్మనెంట్ మెంబర్. వైహెచ్ఏ వాళ్ళు కండక్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు యంగ్గా ఉంటాము, కాస్త ఉత్సాహంగా ఉంటాం, అథ్లెటిక్గా ఉంటాం. కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పి మనం 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళటమే ఒక ట్రెక్ అంటే వెళ్ళి 3 గంటలు దిగి రావటం అని కాదు, ఒక వారం రోజులు. ఒక వారంలో ఫస్ట్ డే వెళ్ళిపోతాం, అక్కడి నుంచి టెంట్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. 7 రోజులు 8 రోజుల తర్వాత కిందకి దిగిన సందర్భం ఏ రోజు చూసుకున్నాం. అక్కడి నుంచి హిమాలయస్కి 10 days, 2 days అకామిడేషన్, 8 days ఎక్కుతూనే ఉంటాం. 6,000-7,000 అడుగుల నుంచి 18,000 అడుగులు 19,000 అడుగుల వరకు ఎక్కేయటం. అక్కడ అయిపోగానే మళ్ళీ వచ్చేది. ఇట్లా ప్రతి సంవత్సరం వెళ్ళటం
అలవాటు చేసుకుని వెళ్ళేవాడు అక్కడే వెళ్ళలేవు. అందుకని నాతో పాటు విజయవాడ దగ్గర 30 మంది ట్రెక్కర్స్, కొంతమంది ఎంప్లాయీస్, కొంతమంది నా స్టూడెంట్స్. నాకు ఆ ఇది కూడా ఉంటుంది. నేను ఎన్సీసీలో ఉన్నాను కాబట్టి ఎన్సీసీలో దాదాపు 30-35 సంవత్సరాల నుంచి ఉన్నాను. అక్కడ స్టూడెంట్స్, ఎన్సీసీ క్యాడెట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. వాటిలో కూడా నేను బాగా వెరీ యాక్టివ్గా ఉండేవాడు కాబట్టి ఆ స్టూడెంట్స్ అంతా కూడా ఉన్నారు. అంతా కలిపి ఒక ట్రెక్ ఇది చేసుకుని ప్రతి సంవత్సరం మినిమం ఒక 2 ఇవి అట్లాగే లోపలికి అయ్యి ఉంటే అవి ఒక 5-6 అట్లా ప్లాన్ చేసుకున్నాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి అట్లా వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్ర అధ్యక్షుడు అయినాక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినాక, ఇప్పుడు పుస్తకం ఒకసారి చదివేవాళ్ళం, 50 పేజీలు చదవలేక ఎక్కడ పోతున్నామో 2-3 నెలలకు వెళ్ళేవాళ్ళం. ఇవాళ 6 నెలలు అయినా గొప్పన వెళ్ళాలంటే ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. బట్ డెఫినెట్లీ నేను యూత్గా నేను ఇప్పటికి చాలా నేను ఇంకొక 20 సంవత్సరాలు వేస్ట్ చేశాను. ఒక 20 సంవత్సరాల ముందే ఇప్పుడు నేను ఫుడ్ ఏమని చెప్పాను, నేను 5 సంవత్సరాల నుంచి నేను ఫుడ్ హ్యాబిట్స్ మార్చాను. ఇప్పుడున్న వాళ్ళకి చెప్తున్నాం, మీరు 10 సంవత్సరాల ముందు నుంచే ఉండండి. అంటే ఫుడ్ మార్పమని చెప్పండి, ఏమి తినొద్దని చెప్పండి, దాన్ని రెగ్యులేట్ చేసుకోండి. అది రెగ్యులేట్ చేయండి. అట్లాగే ఇప్పుడు నేను చాలాసార్లు ఫీల్ అవుతాను. వెళ్ళి హిమాలయస్ 14,000-15,000 అడుగులు ఎత్తులో ఉండి ఎవ్వరూ ఉండదు, కరెంట్ ఉండదు, ఒక ఫోన్ ఉండదు, ఒక మనిషి ఉండడు, నాగరికత తాలూకు ఆనవాళ్ళు ఎంత కూడా ఉండదు. నీ పక్కన ఒక 20 మంది ఉంటారు. మీ 20 మంది వండుకోవాలి, మీ 20 మంది తినాలి. నీకేదైనా ఇబ్బంది వచ్చినా, నీకేమైనా అలసట వచ్చినా, నువ్వేమన్నా ఇదైపోతే నీకు చెయ్యి ఇవ్వాలన్నా, నిన్ను మోటివేట్ చేసి తీసుకెళ్లాలన్నా 20 మంది నీతో ఉంటారు. మనవాళ్ళు ఉంటారు, మనవాళ్ళు కానాళ్ళు ఉంటారు. వాళ్ళు అత్యంత ఆప్తులైపోతారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఒక 30 మంది, మనం 10 మంది వెళ్తాం, 15 మంది వెళ్తాం, వాళ్ళు ఒక 15 మంది వస్తారు. ఆ 10 రోజుల్లో అత్యంత ఆప్తులైపోతారు. ఎందుకంటే 24 గంటలు మాట్లాడుతుంది. నీకు ఫోన్ లేకపోతే, సాయంత్రానికి ఇంకో పని లేకపోతే, రేపు అనేది నిన్ను పిలవకపోతే, రేపు అనే దాని మీద నీకేమి లేకపోతే, 24 గంటలు నువ్వు ప్రకృతిలో అలాగే ఉంటే, నాగరికత తాలూకు ఆనవాళ్ళు నిన్ను తాకకపోతే, మనిషికి మనిషి ఏంటి, ఎదుటి మనిషి మనస్తత్వం ఏంటి అనేది పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి, ప్రకృతితో పూర్తిగా మమేకమయ్యే పరిస్థితి. ఇలా కూడా ఉంటుందా ప్రపంచం? ఇలా కూడా ఉంటుందా? ఇంత ప్రకృతి ఇంత ఇది ఉంటుందా? అరే మనం ఏం చూస్తున్నాం, మనం ఎక్కడున్నాం అన్న పరిస్థితి. నేనైతే మిగతా సంగతి ఏమన్నా, నేనైతే ఇవాళకి కూడా అరే వీఆర్ మిస్సింగ్ ఏ లాట్. నేను ఇంకొక 15 సంవత్సరాల ముందే బిగిన్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెక్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మౌంటైనర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటనలు అన్నీ కూడా చేసుకుంటూ హిస్టరీ మీద మంచి నాలెడ్జ్ ఉంది, పర్యావరణం మీద ఉంది, వాటన్నిటిని స్పిరిట్స్ అని వెళ్ళాలని ఇవాళకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేది. ఎవరైనా ఒక సంస్థలో 30 ఏళ్ళు చేసినప్పుడు పొలిటిక్స్లో ఉన్నాడు, ఎలా కోరుకుంటాడో, సంస్థలు వ్యవస్థలు లేకపోతే ఉన్నాడు, అందులో టాప్ మోస్ట్కి వెళ్ళాలని కోరుకుంటాడు. అలాగే వచ్చి వాళ్ళ వహించింది. ఇవాళ ఇచ్చిన బాధ్యతతో ఉద్యోగులకి, మిగతా వారికి మనం ఉన్నంతలో బ్రహ్మాండంగా చేయాలని ఎంత ఉందో, మనం అంత తొందరగా మనకి రిలీవ్మెంట్ వచ్చేస్తే ఇంకొక ప్రపంచం నా కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే 62కి రిటైర్ అయిపోతుంది. అక్కడి నుంచి క్వాలిటీ లైఫ్ 10 సంవత్సరాలు, అది కూడా కొంతమందికి 65 నుంచే క్వాలిటీ లైఫ్ పోద్ది. మాలాంటి వాడికి ఇంకో గట్టిగా ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళే ఉంటుంది. అందుకని ఆ 10 ఏళ్ళ కాలాన్ని ఇవాళ మనం ఏమి కోల్పోతున్నాం వాటన్నిటిని ప్రపంచం అంతా మనం అదంతా చూడాలన్న అంత ఆతృతతో కూడా ఉన్నాను. ఇప్పటికీ నేను అందుకే మా వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి పుష్పగుచ్చం, షాల్స్, మా సంఘాల్లో ఈ మావం ఎక్కడికి వెళ్ళినా కుమ్మేస్తుంటారు. నేను అనుకుంటా డోంట్ గివ్ ఎనీ పుష్పగుచ్చం ఇస్తాను, సాయంత్రానికి వెళ్ళి పుస్తకం ఇవ్వంటాను. whenever I am going to district, you give me a book. అది 50 రూపాయలని, 100 రూపాయలని, 200 రూపాయలు చదువుకుంటాం. సంవత్సరం తర్వాత మళ్ళీ చదువుతాం. పిల్లలు చదువుతారు, నాతో పక్క తమ్ముడు చదువుతాడు, అది ఇంకొక ఆయన చదువుతారు. ఇదన్నీ కాదంట. అందుకని అవన్నీ ఇవాటికి నేనైతే ఒక విధంగా భగవంతుడికి కూడా థ్యాంక్స్ చెప్తాను. ఏ శక్తి ఏదన్నా ఉంటే ఆ శక్తి కూడా ఒకదానికే చెప్తాను. నేను ఇట్లా ఉన్నాను, లేకపోతే ఆస్తి 100 పిల్లలు, వీటన్నిటికీ చెప్పండి. వాట్ ఎవర్ ద ఎంతూజియాజం ఐ గాట్. 30 సంవత్సరాల క్రితం ఒక సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఎంతూజియాజం ఉందో, 30-40 సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్తో వెళ్ళి ఒక రెస్టారెంట్లోనో ఒక చాటు కూర్చొని భోజనం చేయాలంటే ఎంత ఉందో, 30 సంవత్సరాల క్రితం ఏ తయ్యాలంటే ఎంత ఉత్సాహంగా పరిగెత్తుకుని వెళ్తామో, 30 సంవత్సరాల క్రితం ఏదైనా కొండలకు, ప్రాంతాలకు, పర్వత ప్రాంతాలకు వెళ్తామో, 15 సంవత్సరాల క్రితం ట్రెక్కింగ్కి వెళ్తుందో, ఇవాళ రోజున కూడా అంతే ఎంతూజియాజం, అంతే ఇంట్రెస్ట్, అంతే జీలు ఉంది. అది ఉన్నందుకు నేను ముందు జీలు, కంపాషన్ ఉంది, దాంతోపాటు ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. దానికి
ఉంది, దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం అనే భావన ఉంది. అందుకని నా రిటైర్మెంట్ తర్వాత చాలా మంది ఉంటారు, అన్న నువ్వు మొత్తం వేల మంది లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, రిటైర్మెంట్ తర్వాత అది ఇది. నేనంటే రిటైర్మెంట్ తర్వాత నేను చూడాల్సింది చాలా ఉంది, నేను చదవాల్సింది చాలా ఉంది, ఎక్కాల్సినవి చాలా ఉన్నాయి. మనం పొద్దు వాలిపోయేలోపు మనం ఎక్కాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా చేయాల్సిన ఇది ఉన్నాయి. అందుకని ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్ టు దట్ వన్. అందరూ కూడా అదే అంటారు. ఎందుకంటే నేను మొన్న అమెరికా వెళ్తే నేను 30 రోజులు వెళ్ళాను, 11 రాష్ట్రాలు తిరిగాను, 11 రాష్ట్రాలు. అందులో 3 నేషనల్ పార్క్స్, 3 నేషనల్ పార్క్స్ కావాలి. ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్సలెంట్ మెయింటెనెన్స్ అండ్ పార్క్. ఒక్కోటి ఒక ఊరు అంత ఉంటుంది. 3 పార్క్స్ నేను ఎడోహా నేషనల్ పార్క్ చూశాను, ఎల్లోస్టోన్ ఇది చూశాను, యోటాలో ఉన్న ఆర్చిస్ నేషనల్ పార్క్. అందుకని మళ్ళీ ఈసారి నేను వచ్చేసరికి ఇంకొక 4 నేషనల్ పార్క్స్కి వెళ్ళి రావాలి. వెళ్ళే ఇంట్లో ఉంటాను, నేను అట్లా ఉండే వ్యక్తిని కాదు. అట్లా చూస్తే ప్రపంచం ఎంత ఏముంది, వీటన్నిటిని మనం చూడాలి, మన ముందు తరాలకి అందించాలి, మనకు సంబంధించిన ముందు వాళ్ళకి అందుకునేటట్టు చేయాలి, మన జ్ఞాపకాలను వాళ్ళకి అందించాలి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకని ఆ ఎంతూజియాజం ఉండదంటాను. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి ఏం వెళ్తామో ఏం చూస్తామో ఏం మొనాటమి అయిపోతుంది జీవితం. మొనాటమి అవ్వకుండా జీవితాన్ని ఉంచుకోవటం ఇది అదృష్టవంతులుగా నాకు వీఆర్ ఆన్ దట్ సేమ్. ఓకే సార్, ఇప్పుడు ప్రధానంగా కనుక మనం గమనించినట్లయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి విద్యాసాగర్ గారి జీవితం ఒక మాటలో చెప్పాలంటే వడ్డించిన విస్తరా, లేకపోతే నిజంగా కష్టపడి ఈ స్థాయికి వచ్చారా? వడ్డించిన విస్తర ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ఎన్సీసీ డిపార్ట్మెంట్. అంటే మొత్తం మా డిపార్ట్మెంట్ అంతా కలిపి 400 మంది. ఇక్కడ 12.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కష్టం డిపార్ట్మెంట్స్ మన డిపార్ట్మెంట్లో. ప్రతి డిపార్ట్మెంట్లో 30,000 మంది, 20,000 మంది, 40,000 మంది, 10,000 మంది, 20,000 మంది ఉన్నారు. ఇందులో ఒక చిన్న డిపార్ట్మెంట్ నుంచి వచ్చి నేను దాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను చేయని పోస్ట్ లేదు ఈ 30 సంవత్సరాల్లో. నా అంత వాళ్ళు చూస్తే రాష్ట్రం మొత్తం మీద నా అంత అనుభవం ఉన్న కామ్రేడ్స్ కూడా ఎవరు లేరు. నేను దాదాపు 30 సంవత్సరాల క్రితం 91, 92లోనే నేను విజయవాడ నగర శాఖకి ఈసీ మెంబర్గా పనిచేశాను, జాయింట్ సెక్రటరీగా పనిచేశాను, జిల్లా జాయింట్ సెక్రటరీగా చేశాను, ఇంకొకసారి జాయింట్ సెక్రటరీ చేశాను, ఇంకొకసారి ట్రెజరర్ చేశాను, మళ్ళీ ట్రెజరర్ చేశాను, జిల్లా సెక్రటరీ చేశాను, 6 సార్లు జిల్లా ప్రెసిడెంట్ చేశాను. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వచ్చాను, రాష్ట్ర అధ్యక్షుడికి వచ్చాను. మీరు మొత్తం చూసుకుంటే ఎంత శైలి ఉండి వచ్చిన వాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు విద్యాసాగర్ గారు ఇంతమందికి 30 ఏళ్ల సర్వీసు ఏం చేశారు ఏంటని మీరు చెప్పినట్టు చేశారు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమంలో మాత్రమే విద్యాసాగర్ గారు కావచ్చు, లేకపోతే అశోక్ బాబు గారు కావచ్చు, ఒకళ్ళిద్దరు పేరు ప్రధానంగా కనుక విద్యాసాగర్ గారు వాయిస్ అనేది ఆంధ్ర తెలంగాణలో కూడా గట్టిగా వినపడింది. ఆ ఉద్యమం మీకు ఏ విధంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది, స్ఫూర్తి ఇచ్చింది అనుకోవచ్చు? అంటే నేను ఆ రోజు బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, వాళ్ళకున్న ఇబ్బందులను వాళ్ళు వెలిపుచ్చుతున్నారు. టు దట్ ఎక్స్టెంట్ వేర్ ఆల్సో హ్యావ్, వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఆ రోజు పరిపాలన చేస్తున్నారు కాబట్టి పరిపాలన రాష్ట్రం కావాలి మాకు, మా తెలంగాణ వారికి ఈ ఇబ్బంది జరుగుతుంది అన్నారు. వారి ఇబ్బందిని వారు చెప్పుకుంటున్నారని చెప్పి అందరూ కామ్గా ఉన్నారు. అప్పుడు మా రాష్ట్ర నాయకత్వాలు ఇవి కూడా ఎవరు మాట్లాడలేదు, దీన్ని ఎవరు ఖండించడం. కాస్త పుస్తా చలసాని శ్రీనివాస్ గారు ఒక్కళ్ళే ఈ 16 మీద దీని మీద కొంత అభిప్రాయాలు వెలిపించేవాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరు టేకప్ చేయలే. మేము కూడా దాన్ని చేసేవాళ్ళం కాదు. కానీ మేమెందుకు ఇన్వాల్వ్ వచ్చింది? ఫస్ట్ ఇక్కడ ఇక్కడ విజయవాడలో మనం చేసాం. ఫస్ట్ అక్కడి నుంచి స్టేట్ అన్ని చేసుకొచ్చాం. అది ఫస్ట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే నీ ఇబ్బందిని చెప్తున్నాం బాగుంది, రెండో ఇబ్బంది, మూడో ఇబ్బంది, అక్కడి నుంచి ఇబ్బంది కానీ చెప్పడం బిగించేసి అక్కడి నుంచి ప్రతి ఇబ్బందికి మనల్ని బాధ్యత చేస్తూ పెట్టారు. అక్కడి నుంచి ఆంధ్రాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను చెప్పే పరిస్థితి లేదు. ఇదేమవుతుంది, వన్ సైడ్ అయిపోయి మొత్తం రాజకీయ పార్టీలు అందరూ ఇచ్చేసి అదే నిజం అనుకునే పరిస్థితి, అందరూ అదే, ఇక్కడున్న వాళ్ళు కూడా అదే నిజం అనుకునే పరిస్థితుల్లో అలా జరిగితే ఇది వాస్తవం కాదు. ఇందులో వాళ్ళు ఎంత చెప్తున్నారు, ఇటు కూడా అన్ని ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఎంత అన్యాయం జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఇన్ని అన్ని ఆ రోజు చెప్పాము మేము. ఆ రోజు మీరు బైఫర్కేషన్ చేస్తే, బైఫర్కేషన్ అంటూ జరిగితే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్టేజ్కి ఆ రోజు నేను ఎన్నోసార్లు చెప్పాను. వాళ్ళు అదే జరిగింది. జల యుద్ధాలు జరుగుతాయి, ఆ వాటర్ మేనేజ్మెంట్లో బోర్డు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టినా మేము ఉండడానికి కుదరదు అంటారు వాళ్ళు.
వీళ్ళు ఇది చేయాలంటారు. ఇవన్నీ మేము ఆ రోజు చెప్పాం. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు, ఆర్థికంగా డెఫిసిట్లోకి వస్తారని చెప్పాం. ఇవాళ ఆర్థికంగా దానికి వేరే కారణాలు ఉన్నప్పటికీ మేము చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అవన్నింటినీ ఎవ్వరూ సమాజంలో ఎవరైతే వాటిని ముందుకు తీసుకురావాలో ప్రజా సంఘాలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఇంకొకటి కానీ ప్రజల్లో వాయిస్ లేదు కాబట్టి వాళ్ళు కూడా తప్పంటే వాళ్ళ పని వాళ్ళు చేశారు. అందుకని ఆ ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని విజయవాడలో ఒక ఉద్యమంగా లేవదీసాం. ఐఎమ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మేకింగ్ సచ్ ఏ దిస్ వన్. ఇది చేసినాక రాష్ట్రంలో అశోక్ బాబు గారు ఇక్కడ నా దగ్గర అధ్యక్షుడిగా ఉన్న ఆయన వెళ్ళడం, అశోక్ బాబు గారు మేమంతా మా స్టేట్ కూడా మా దగ్గర ఉన్న స్టేట్ చేయాలని చెప్పడం, అది అతి పెద్ద ఉద్యమంగా రూపొందించుకోవడం. దీనికి సంబంధించి నార్మల్గా సర్వీస్ మ్యాటర్స్ మీద కానీ జీఓస్ మీద కానీ లాంగ్వేజ్ మీద కానీ కాస్త కూస్తో కమాండ్ ఉన్న లీడర్గా సాగర్ అని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. దాంతోపాటు నాకు సాహిత్యము బుక్ రీడింగ్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నా దగ్గర ఉన్న వాళ్ళకి నా జ్యూరిడిక్షన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నా దగ్గర ఉన్న వాళ్ళకి మా జ్యూరిడిక్షన్ అంతా ఒక జిల్లాలోనో ఒక దీంట్లోనే ఉంటాం. ఎప్పుడైతే ఈ జ్యూరిడిక్షన్ స్టేట్కి వెళ్ళిందో, స్టేట్ వైడ్ ఉద్యమం వచ్చిందో, అప్పుడు మీడియాలో ఉన్న మన ఇటు పక్క కోరుకునే వాళ్ళు, అన్యాయం జరుగుతుందని భావించేవాళ్ళు, పెద్దలు వీళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళలో చక్కగా మాట్లాడగలుగుతాడు, ప్రజెంట్ చేయగలుగుతాడు, సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంది, నిజాయితీ ఉంది. అటువంటి అతనికి ఇస్తే మనం దాన్ని ఇది చేసుకోగలం అని చెప్పి మనకు అది ఇచ్చారు. మనం ఆటోమేటిక్గా ఆ రోజు ఉన్న అన్ని ఉద్యమాల్లో టీవీ డిబేట్స్లో అన్నింటిలో కూడా ఆ ఉద్యమాన్ని కూడా ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగాం. తీసుకెళ్ళడంలో మనం కూడా ఒక పాత్ర ఉంది కాబట్టి, అక్కడ అశోక్ బాబు గారు అంతా ఉన్నాం కాబట్టి, నేను మొత్తం ఆ పాత్రని పోషిస్తున్నాను కాబట్టి సమైక్యాంధ్ర ఉద్యోగం ఈవెన్ ప్రజలకి వాళ్ళందరికీ ఒక రావటం కాదు, ఈవెన్ ఉద్యోగుల్లో కూడా నా సెక్షన్ వరకు వెళ్ళని సెక్షన్స్ అన్నిటికీ కూడా సమైక్యాంధ్ర ఉద్యమం పరంగా ఉద్యోగ సంఘాల నాయకుల్లో సాగర్ వాయిస్ కానీ సాగర్ అవగాహన కానీ అతని నాలెడ్జ్ కానీ అనే ఒక రకమైన ఇంప్రెషన్ వెళ్ళడానికి సమైక్యాంధ్ర ఉద్యమం అది దారి తీసింది. అది ఇక్కడి నుంచి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ దాకా మన దగ్గర ఉన్న ఒక సత్తానండి, ఒక ప్యాషన్ కూడా పోరాటం చేశారు. ఢిల్లీ వెళ్ళాం ప్రధానమంత్రి గారితో కాడించి, ప్రధానమంత్రి గారితో అటు చైర్లు అటు ఆయన టేబుల్ మీద అటుపక్క మేము ఇటుపక్క మేము కూర్చున్నప్పుడు కూడా ఎవరు ఆశించారు. ఒక చిన్న ఎన్సీసీ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్గా చేసే వ్యక్తి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడికి వచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్న డిపార్ట్మెంట్లన్నీ చూడటం అలా ఆశించమో, ఒక చిన్న కార్యక్రమాన్ని ఇచ్చేసి ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని మనం ప్రశ్నించడం, ఆయన సమాధానం చెప్పడం అనే పరిస్థితి వచ్చిందంటే అది ప్రజలకు సంబంధించిన ఉద్యమాలను తీసుకుంటాం. టు దట్ ఎక్స్టెంట్ అవే నడిపిస్తాయి. ఇవాళ మనం చేస్తే పని చేస్తే మేము స్టేషన్కో ఇంకో చోటకో ఎక్కడికో రైల్వే స్టేషన్లోనూ విమానాశ్రయంలోనూ బస్ స్టాండ్లోనూ పెళ్ళికి వెళ్ళినప్పుడు సార్ మీరు ఈ పని చేసి పెట్టారు మేము బాగున్నాం, ఈ పాపకి పని చేసి పెట్టారు బాగున్నాం, మాకు ఉద్యోగాలు చేసి పెట్టారు బాగున్నాం అన్న ఎవరైతే చెప్తూ ఉంటారో అవే మనల్ని రేపు చాలా మంది అడుగుతుంటారు. సాగర్ మీరు 25 ఏళ్ళ క్రితం ఎట్లా ఉన్నారు, ఇవాళ ఎట్లా ఉన్నారు, 30 ఏళ్ళ క్రితం ఎంత ఇంట్రెస్ట్గా వెళ్ళి అన్ని వీరు ఎక్కువ నేను ఎంప్లాయీస్తో ఉండటానికి ఇష్టపడతాను, జనాలతో ఉండటానికి ఎక్కువ కింద తిరుగుతూ ఉంటాను. అందరూ ఇవాళకి అంతా ఉత్సాహంగా తిరుగుతున్నారంటే ఆ స్పిరిట్ ఏదైతే అదే డొప్పమైన మనిషికి ఒక డొప్పమైన ఇస్తుందంట. మాకు ఇచ్చే డొప్పమైన ఏంటంటే అదే. ఒక 1000 మంది నేను పని చేసాం 10,000 మంది. అది కూడా నేను ఇంకోటి కూడా చెప్తూ ఉంటాను. రమేష్ గారు ఎవరన్నా ఒక మనిషి ఒక పని చేస్తే ఒక పని చేస్తారు, 2 పనులు చేస్తే 2 పనులు చేస్తారు, 50 పనులు చేయాలంటే 50 పనులు చేయాలి ఒక 50 రోజుల్లో నెలకు కాదు. కానీ ఇక్కడ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగాను ఏపీ జేఏసీ చైర్మన్ గాను నేను కొంత కాన్సన్ట్రేట్ చేసి ఒక పని చేస్తే 10,000 కుటుంబాలు ఇస్తాను. నేను కాన్సన్ట్రేట్ చేసి ఒక పని చేస్తే 1000 మందికి పని చేస్తాను. ఒక పని చేస్తే 20,000 మందికి. ఈ అవకాశం ఎవరికి ఉంటుంది? ఈ అవకాశం ఎవరికి ఉండదు, కూర్చున్న మనిషికే ఉంటుంది. నాకు కూడా మనం ఎంత ఇది ఉన్నా నేను బయట కూర్చున్నప్పుడు 1 పనులు 2 పనులు 4 పనులు చేయగలుగుతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పని చేస్తే కొన్ని వేల మందికి ఆ బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఆ భగవంతుడు అట్లా 1000 మందికి 1,00,000 మందికి 1,00,000 మంది ఉన్న సమస్య నేను తీర్చగలిగితే వాళ్ళ జీవితాల్లో వెలిగి ఇది భగవంతుడు కొంతమందికి ఇవ్వగలుగుతాడు, అందరికీ ఇవ్వడు. మనకి ఇచ్చాడు కాబట్టి ప్రతి టైము ప్రతి నిమిషము దానికి చేయాలి. ఉన్నంతలో మైల్ స్టోన్స్ కలాం గారు చెప్తారు, నీ జీవితం సముద్రం ఒడ్డున వెళ్తున్న ప్రయాణం లాంటిది. నువ్వు వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని పాదముద్రలు ఉన్నాయో అదే నీ జీవితానికి ఇది. పాదముద్రలు లేని జీవితం, పాదముద్రలు అంటే నీ అడుగులు కాదు, నీ మైల్ స్టోన్స్. నీ పని చేస్తే ఉన్న జ్ఞాపకాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఈ మొత్తం పైసా లేకుండా ఈ మొత్తం భగవంతునంతా కట్టేసాం. ఇటువంటి అనేకం చేస్తున్నాం, ఇవన్నీ మైల్ స్టోన్స్. అట్లాగే ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉద్యోగులకు సంబంధించి మనం వెళ్ళినప్పుడు 2 ఉండాలి. ఒక నాకు తిరుగుతుండాలి, ఎస్ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 4 ఏళ్లలో నేను ఇన్ని చేయగలిగాను, ఈ 30 ఏళ్ళ దానికి ఇన్ని చేయగలిగాను.
వాళ్ళకు ఉండాలి. ఎస్ పలానా సాగర్ గారు ఉన్నప్పుడు ఇవి చేశాను, అందుకే నేను దాని మీద ప్రయత్నం చేస్తున్నాం, దాని మీద ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇందాక నేను చెప్పుకున్న స్విమ్మింగ్స్ చదువులు ఇవన్నీ కొంచెం కొంచెం తగ్గినా కూడా వీటిని మనకి అవకాశం మనకు వచ్చింది, అందుకని ఈ అవకాశం ఉపయోగించుకోవాలి, ఈ అవకాశంతోనే మనం వాళ్ళు చేయాలి. ఇక్కడున్న మనిషి ఎదుటిన్న మనిషిలాగా ఈ గంట నేను అటు వెళ్ళాలి, ఈ గంట నేను రెస్ట్ తీసుకోవాలి, ఈ గంట ఫ్యామిలీతో ఉండాలనేది కుదరకూడదు కూడా. అందుకని అట్లాగా ఉంటాం. టు దట్ ఎక్స్టెంట్ ఫ్యామిలీ 100% ఆల్ రెస్పెక్ట్స్ వాళ్ళు నాకు 100% ఏమి అసలు నా జీవితం ఒక తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఫ్యామిలీ చేసింది. మరి నా దగ్గర ఉన్న అదృష్టం, ఇంకొక అదృష్టం ఏంటంటే రమేష్ గారు నేను చెప్పాలి, 30 సంవత్సరాల పైనుంచి నేను 34 సంవత్సరాల నుంచి ఎన్జిఓ అసోసియేషన్ నేను ఏ పోస్ట్లో ఉన్నా, నేను ఎక్కడున్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, పైన ఉన్నా, కింద ఉన్నా. ఇంకోటి 2 విషయాలు, నాతో పాటు ఎవరెవరైతే ప్రయాణం చేసి ఈ 34 ఏళ్లలో దాదాపు 100% మంది నాతోనే ఉంటారు, నా నుంచి ఏం ఆశించరు, ఏం ఉంచారు. సాగర్ గారు మంచిగా చేస్తాడు, ఆ నిధంలో లేపడినా సాగర్ అన్న 100% మంచిగా అంటాడు, అందుకే అంటారు బ్రాండ్ ఒక మొత్తం. అట్లా నాతో పాటు ఇవాళ అప్పటికి ఇప్పటికి కొన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళ నాతో ఉన్నారు. దానికి నేను దాన్ని సైన్యం ఉంది. సాగర్ గారిని అన్న నాతో పాటు వచ్చేవాళ్ళు, నాతో ఫాలో చేసేవాళ్ళు, నన్ను తీసుకెళ్లేవాళ్ళు కూడా ఉంటారు నాతో పాటు. ఇప్పుడు ఈ జిల్లాలో చూసుకుంటే ఇందాక నేను పడమటలంక ఆరోగ్యానికి ఎంత ఇది అన్నాను, సంఘపరంగా ఇంత డిసిప్లిన్గా ఇంకొకటిగా రావటానికి వాళ్ళు అలా ఉండగలగడానికి ఒకరికొకరు ఉండటానికి కారణం ఈ జిల్లా కృష్ణ. ఈ పశ్చిమ కృష్ణా జిల్లాలో నేను వచ్చాను దాదాపు 60 సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నాం. నా ముందు అశోక్ బాబు ఇద్దరం కలిసి చేసాం, దాని ముందు నారాయణరావు 15 సంవత్సరాలు, వేలు పెట్టడానికి వీలు లేని వ్యక్తులు, దాని ముందు దాలినాయుడు గారు, దాని ముందు గొంతు వెంకటేశ్వర గారు. మా 6 శాఖమే ఒక 50 సంవత్సరాలు అయిపోయింది. నేనే 2 సంవత్సరాల పైన ఉన్నాను. పశ్చిమ కృష్ణలో ఈ 5 ఉన్నారు. అందరూ కాస్త కూస్తూ లెఫ్ట్ ఓరియంటెడ్, అందరూ నిజాయితీ గల వ్యక్తులు, నికార్సైన నాయకులు. ఎక్కడ మీకు ఏ ఇన్స్టిట్యూషన్లో కానీ ఏంటిలో కానీ ఒక 50 సంవత్సరాల పాటు ఎంత డిసిప్లిన్గా వచ్చిన లీడర్షిప్ లేదు. నా అదృష్టం కొద్దీ నేను వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను, వాళ్ళు కూడా నన్ను అదే మాట చెప్పి సెలెక్ట్ చేశారు. ఇక్కడ కనీసం అప్పుడు ఎన్జిఓ హోమ్స్లో కానీ ఇంట్లో క్లబ్బులు లాగా ఉంది, ఈ ఒక్క చోట మాత్రం 50 సంవత్సరాల నుంచి ప్యాకెట్ ఉండదు. ఈవెన్ చెప్పులు కూడా వేసుకుని లోపలికి రాదు. అంత ఈవెన్ మహిళా ఉద్యోగులు కూడా రాత్రి 10 వచ్చి కూర్చుని చర్చించుకున్నప్పుడు వెళ్ళే పరిస్థితిలో ఈ సంఘాన్ని ఉంచారు. సాగర్ వస్తే ఇంకో 20 సంవత్సరాల పాటు ఈ సంఘం ఇదే నిజాయితీతో సాగుతుందని వాళ్ళందరూ కోరుకున్నారు. అదే మాకు ఆ యూనివర్సిటీ నుంచి మేము వచ్చాం, ఇవాళ అదే మమ్మల్ని నడిపిస్తుందని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు గతంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అనేది రాష్ట్ర సమైక్యాంధ్ర ఉద్యమంలోనే గట్టిగా ఏర్పడింది. ఆ తర్వాత సాగర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మళ్ళీ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అనేది కొంచెం బలంగా వస్తుంది. గ్రామీణ స్థాయిలో కానీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళందరూ కూడా నేను ఏపీ ఎన్జిఓ నాయకుడిని అని గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు అంత గట్టిగా చెప్పడానికి భరోసా సాగర్ గారు అంటారు. అంటే దాన్ని ఎట్లా క్రోడీకరించగలిగారు? ఒక విషయం చెప్తాను. ఏపీ ఎన్జిఓస్ అనేది 75 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క సంఘము, ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్, ఏ ఒక్క ఆర్గనైజేషన్ అసలు సంఘం పెట్టచ్చు అనేది ఏ ఒక్క మనిషి ఆలోచించినప్పుడు పుట్టిన సంఘం ఏపీ ఎన్జిఓస్. ఇవాళ ఏ ఉద్యోగి ఇంటికి వెళ్ళి అర్థంలో చూసుకుని మనకున్న 100 ప్రివిలేజెస్లో చూస్తే 98 ప్రివిలేజెస్ ఏపీ ఎన్జిఓస్ తీసుకొచ్చినాయి. ఇట్స్ వ్యాన్గార్డ్ ఆర్గనైజేషన్. మనం సమైక్యాంధ్ర, మన తరానికి సమైక్యాంధ్ర ఉద్యమంలో వాళ్ళు వచ్చారు కాబట్టి అది బిఆర్ఈ అని తెలుస్తుంది. కానీ అంతకుముందు జయాంధ్ర ఉద్యమం మొత్తం ఇక్కడ ఎన్జిఓ హోమ్స్లోనే స్టార్ట్ అయింది. జయాంధ్ర ఉద్యమం మొత్తాన్ని ఎన్జిఓ హోమ్లోనే స్టార్ట్ అయింది, ఎన్జిఓస్ నుంచే స్టార్ట్ అయింది. అక్కడ ముల్కీ రూల్స్ మీద దీని మీద తెలంగాణ ఎన్జిఓస్, ఆంధ్ర ఎన్జిఓస్ మధ్య వచ్చిన గొడవ జయాంధ్ర ఉద్యమానికి. అప్పుడు కూడా పూర్తిగా ఈ ఎన్జిఓ హోమ్, విజయవాడ ఎన్జిఓ హోమే సమైక్యాంధ్రకి ఈ విజయవాడ ఎన్జిఓ హోమ్ ఎట్లా సెంట్రల్ పాయింట్ అయిందో ఆ రోజు జయాంధ్ర దానికి కూడా అయింది. కానీ ఇప్పుడున్న 25-30 ఏళ్ళ జనరేషన్కి సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్జిఓ అసోసియేషన్కి ఎప్పుడు మంచి లబ్ధ ప్రతిష్ఠులైన నాయకత్వం ఉండేది. మంచి రామయ్య గారు, కోనచంద్ర గారు, రామగడ్డ శ్రీరాములు గారు, మా పెద్దలు సుధాకర్ ప్రసాద్ గారు, మంచి లబ్ధ ప్రతిష్ఠులైన నాయకత్వం ఉండేది. తర్వాత అందరూ కూడా ఎన్జిఓ లీడర్ అని చెప్పుకోవడానికి గర్వపడే పరిస్థితి ఉండేది. ఆఫీసులో కానీ బయట కానీ ఇంటికాడ కానీ ఉండేది. ఈ మధ్యకాలంలో ఎన్జిఓ లీడర్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా
చూసాం. గత ప్రభుత్వంలో ఒక 5 సంవత్సరాలు మనం మాట్లాడుకుంటే ఎన్జిఓ లీడర్లని చెప్పుకోవడానికి కూడా భయపడ్డ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సందర్భంలో మీరు ఉద్యమం చేయడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక యాజిటేషన్ చేయడానికి కూడా బయటకు వస్తే ఎక్కడ కేసులు పెడతారనేటటువంటి భయం కూడా ఉద్యోగుల్లో ఉంది. కేసులు పెడతారనే భయం ఉంది. అంత భయం ఉన్నా బీఆర్టీఎస్ ఉద్యమం మొత్తం నాగేంద్ర చెప్పారు. నేను దాని స్ట్రాటజీ కానీ దాన్ని తీసుకెళ్తాం కానీ పొద్దున్న 8:30కి ఎవరు లేనప్పుడు బ్యారికేడ్స్ కొట్టుకుంటూ వెళ్తాం కానీ మొత్తం రాష్ట్ర నాయకత్వం అన్ని చేసి కూడా నాగేంద్ర చెప్పింది. సాగర్ కాస్త ఉద్యమం ప్రస్థానంలో ఎక్కి అనుభవం ఉంది, విజయవాడలో ఉంటాడు. మొత్తం నేనే ఇచ్చేసాను, అది కూడా చేశాను. చేసినాక దాన్ని నాయకత్వం సమర్థవంతంగా ఏదైతే బార్గెనింగ్ కెపాసిటీని ఉద్యోగులు ఇచ్చారో మాకు ఆ రోజున మేమెవరో ఇచ్చేయలే, క్యాన్వాస్ చేయలే, బళ్ళు పెట్టలా, బస్సులు పెట్టలా, మేము జిల్లాలకు వెళ్ళి రండి లేదా మోటివేట్ చేస్తాం మామూలుగా చేయలే. ఏమీ చేయకుండా మాకు సంబంధం లేకుండా వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లడంలో అక్కడ కార్యక్రమం చేయడం వరకే నేను దాని ప్రధాన వచ్చినప్పుడు బార్గెనింగ్ కెపాసిటీని ఈ రాష్ట్రంలో గత 50 సంవత్సరాల్లో ఏ లీడర్షిప్ ఇవ్వనంత బార్గెనింగ్ కెపాసిటీని ఉద్యోగులు ఇచ్చి పంపించారు. ఉద్యోగులు అక్కడ ఉన్న నాయకత్వానికి నీకు ఇంత బార్గెనింగ్ అది ప్రభుత్వమే కాస్త వణికిన పరిస్థితి. మనం గట్టిగా నుంచుంటే మనకు సంబంధించిన ఇచ్చే పరిస్థితి. కానీ ఉద్యోగుల్లో కానీ ఎన్జిఓస్లో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే మనం ఏదైతే బార్గెనింగ్ కెపాసిటీని ఇచ్చామో అప్పుడున్న నాయకత్వం ప్రభుత్వం దగ్గర దాన్ని ప్రదర్శించి గట్టి వైఖరి అవలంబించి ఉంటే మనకు మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇవాళ ఒక 30-40% ఫలితంతోనే దాన్ని అక్కడ ముగించడం అనేది ఈ రాష్ట్రంలో ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి. మీరు చెప్పినట్టు సంఘాల మీద వీటి మీద కూడా కొంత ఇబ్బంది అయిన పరిస్థితి. ఉద్యోగుల సంఘాల మీద కొన్ని సంఘాలు ఉద్యోగులు డిజోన్ చేసుకోవడం. ఇప్పుడు మాకున్న పెద్ద సమస్య, ఎవరన్నా ఒక అధ్యక్షుడు బిగిన్ అయితే అతను బిగిన్ అయిన కాడి నుంచి చేస్తాడు. ఇప్పుడు నేను వచ్చిన కాడి నుంచి ఏం డిమాండ్స్ ఉన్నాయో చెయ్యాలి. ఇందాక మీరు అన్నారు మొలకంప లేకపోతే వడ్డించిన ఇస్తారా చెయ్యాలి. ఇప్పుడు నేను జీపీఎఫ్ పెండింగ్ ఉన్నాయి, 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది, తీసుకొచ్చాం. ఏపీజీఎల్ఐ పెండింగ్ ఉంది, తీసుకొచ్చాం. సిపిఎస్ కంట్రిబ్యూషన్ తీసుకొచ్చాం. ఇవన్నీ 3-4 సంవత్సరాల క్రితం అయ్యాయి. ఇప్పుడు ఏం లేవు. అంటే ఇప్పుడు మేమేం తీసుకొచ్చాం అవన్నీ చూస్తే ఇప్పుడు డిఏ ఇప్పుడు 2024 ఉండేది. అట్లా అన్ని పెండింగ్ ఏదైతే పడిపోయిందో గత 5 సంవత్సరాల్లో ఆ రోజు నుంచి బిగిన్ చేయాల్సి వస్తుంది. నాకున్న ఇబ్బంది మొన్న మీరు చాలా కష్టపడి ఒక డిఏ తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కొంతమంది ప్రచారం చేస్తారు ఏంటంటే గతంలోనే గత గవర్నమెంట్లో ఉన్న పెండింగ్లో ఇది ఇచ్చారు తప్ప ఆయన ఇంకా చాలా ఇచ్చాడు అని కూడా చెప్తున్నారు. అంటే మీరు 2 గవర్నమెంట్లు చూశారు. ఈ నేపథ్యంలో గతంలో పెండింగ్ ఆయన ఇవ్వలేదు కాబట్టి ఈయన ఇచ్చాడా లేకపోతే ఏంటి సార్? అది 2 విషయాలు ఉన్నాయి. ఈ గవర్నమెంటే కాదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్, వెళ్ళిపోయిన 2 గవర్నమెంట్, ఇంకో 10 ఏళ్ళు వచ్చే గవర్నమెంట్, వాళ్ళు అరిచి గీ పెట్టుకున్నా, వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా ఉద్యోగులకి గత ప్రభుత్వం చేసినంత నష్టం చేయలేదు. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ వ్యవస్థకి ఏది అన్యాయం జరిగిందో ఇంత అన్యాయాన్ని కావాలని కూడా ఎవరు చేయలేదు. జరగాల్సిన జరగలేదు. ఇంకా జీతాలు కూడా రాలేదు. జీతాలు రావాలి, మీద కేసులు పెడతాం, హెచ్ఆర్ఏ తగ్గిపోవటం, రెస్యూమ్ కౌంటర్ తీసేయటం, రివర్స్ పిఆర్సీ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐలు, సరెండర్ లీవ్ ఎప్పుడు 2022 నుంచి పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం ఏమంటుంది, పెండింగ్ ఉన్నాయి 11,000 కోట్లు కొట్టాం, అవన్నీ పాతయే కదా, 11,000 కోట్లు మేము కొట్టాం కదా. ఇప్పుడు డిఏ ఇచ్చాం, హెల్త్ కార్డ్స్ చేస్తున్నాం, ఆర్టీసీ ప్రమోషన్స్ ఇచ్చాం, చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చాం, అట్లా మీరు చెప్పి ఒక్కొక్కటి ఇస్తున్నాం కదా. 11,000 కోట్లు ఇచ్చాం కదా. దానికి తోడు గత ప్రభుత్వం డిఏ 2024 ఎన్నికల ముందు 2 డిఏలు ఇచ్చింది. ఎన్నికల ముందు మాకు 2 డిఏలు ఇచ్చింది. మరుసటి రోజు ఉత్తర్వులు వచ్చాయి. ఉత్తర్వులు ఏముంది, ఇది వచ్చే సంవత్సరం అసలు డిఏ ఇవ్వటమే, ఎరియర్స్ రిటైర్మెంట్ తర్వాత. కానీ అసలు డిఏ ఇప్పుడు వాళ్ళు డిఏ ఇచ్చారు. మొన్న ఏమి ఇచ్చారు, 1 అక్టోబర్ నుంచి డిఏ అన్నారు, నవంబర్ 1 జీతంలో కలిపారు, వచ్చింది. అప్పుడు ఏమి ఇచ్చారు, మొన్న మార్చిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు, ఇచ్చి ఆగస్టు 1 నుంచి వర్తిస్తుంది. అంటే ఆగస్టుకు వచ్చేసరికి ఎవరున్నారు, ఈ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆయన డిఏ ఇచ్చారు, ఆ 2 డిఏల్ని మేము వచ్చినాక ఇంప్లిమెంట్ చేశాము, అందుకని ఆ 2 డిఏలు మేము ఇచ్చినట్లు కదా, ఇచ్చినట్లు. ఇప్పుడు ఇంకోటి ఇస్తున్నాం, 3 ఇచ్చినట్లు అంటారు. మేమంటాం ఉత్తర్వులు ఆయన ఇచ్చారు, తాళి ఆయన కట్టారు కాబట్టి ఆయన బతకండి, డబ్బులు మీరు ఇచ్చినా దాని సంగతి తర్వాత, ముందు మాకు కనీసం 2 అన్నా ఇవ్వండి అని మొన్న మేము కూర్చున్నాం. అందుకు వాళ్ళ బాధ ఏంటంటే 2
అవి మేమే ఇచ్చాం 4,500 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మేము ఇచ్చాం. ఇప్పుడు ఇంకో 2,000 కోట్లు దీనికి ఇస్తున్నాం. ఇది పరిష్కారం. మేమేమంటామంటే దానికి దీనికి మేము బాధ్యులం కాదు కదా. మేము ఉద్యోగులు మీరు చెప్పిన పని చేస్తున్నాం, మీ ప్రభుత్వ పథకాలన్నీ తీసుకెళ్తున్నాం. ఉద్యోగులుగా ఆయన చేసిన మీ పొలిటికల్ వ్యవస్థలో ఉన్న ఇబ్బంది తప్పితే మేము భాగస్వామ్యం కాదు కదా. ఆయన పేరు మీరు ఇస్తాన్నారు ఇవ్వండి అంటాం మేము. సగం ఉద్యోగి అదే కోరుకుంటున్నాడు. ఇంకొకటి కూడా ఉంది, ఉద్యోగిని తప్పట్టడానికి లేదు. ఒక ఆశాభావంతో ఉన్నాడు, ఒక పాజిటివ్ దృక్పథంతో ఉన్నాడు. మనకు ఇబ్బంది జరిగింది, మన అన్ని దొంగలు దొక్కారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుభవం గల ముఖ్యమంత్రి చేతిలో ఉంది, ఆయనకి అన్నీ తెలుసు, అలా బిహేవ్ చేయరు. మా మీద ఉన్న కేసులన్నీ తీసేశారు. స్వేచ్ఛాయుత వాతావరణం, మాట్లాడగలుగుతున్నాం, చెప్తున్నాం, ఇల్లు ధర్నాలు చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం. ఇవన్నీ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రభుత్వం. దీంతో పాటు కొన్ని బకాయిలు తీరుస్తారనుకున్నాం, కొన్ని తీర్చారు. ఇంకా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమన్నా తీరుస్తున్నారు, స్లోగా ఉన్నారు. ఉద్యోగులు ఏమన్నా తీర్చాలి, ఫాస్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇందులో వేరే ఇష్యూ లేదు. ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ పేస్. అది వెళ్ళే క్రమంలో స్పీడ్గా ఉండాలని ఉద్యోగులు కోరుకుంటారు. మెల్లిగా మనం చక్కబెట్టుకుని ఆర్థికంగా చూసుకుంటూ వెళ్ళాలని ప్రభుత్వం కోరుకుంటారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి చేష్టల మూలంగా కానీ లేకపోతే ఉద్యోగులకు వ్యతిరేకంగా చేసిన నిర్ణయాలు కావచ్చు, ఈ నేపథ్యం వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. వాళ్ళు సాగర్ గారికి కూడా చాలా హోప్ పెట్టుకున్నారు. సాగర్ గారికి ఎన్డీఏ ప్రభుత్వంలో పై స్థాయిలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇతర ముఖ్యులతో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి సాగర్ గారు అయితే మాకు మేలు చేస్తాడు అనే యాంగిల్లో చాలా హోప్ పెట్టుకున్న ఉన్న పరిస్థితి కనపడుతుంది. దాని పేరు ఏమంటారు? అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి రెండు రకాలుగా. మీరు అన్నట్టు యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఉంది. రెండో చిత్తశుద్ధి ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్. ఈ రెండు ఉన్నాయి ఉద్యోగులు. సాగర్ గారికి యాక్సెసిబిలిటీ ఉంది, ఎవరితో మాట్లాడి చేయగలిగిన ఆ చొరవ నేర్పుంది, అది చేయగలుగుతాడు. రెండోది మిగతా వాళ్ళ కానీ చిత్తశుద్ధితో వెళ్తాడు, కమిట్మెంట్ ఉంది, ఒక డిసిప్లిన్ ఉన్న లీడర్ అన్నది. ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత. దాని ప్రకారమే ఇవాళ కేసులు 3,000 కేసులు ఉంటే తీయించాం. దాంతోపాటు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. 11,000 కోట్ల రూపాయలు బకాయిలు, పాత బకాయిలు తీర్చారు. మొన్న డిఏ మిగతా అంశాలన్నింటినీ ఎంతకాల్సిన వీటన్నింటినీ చేసుకొస్తున్నాం. అది ఇప్పటికీ నేను చెబుతున్నా, ఇట్స్ బిగినింగ్, ఇట్స్ గుడ్ బిగినింగ్. ఉమెన్స్కి సంబంధించి ఇప్పుడు మొన్న లీవ్ ఇచ్చారు, దాని గురించి చైల్డ్ కేర్ లీవ్ మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. ఉమెన్కి కూడా చైల్డ్ కేర్ లీవ్ ఉంది. ఎక్కువ ఉమెన్ అంతా 35 నుంచి 55 సంవత్సరాల మధ్యలో వాళ్ళే ఉన్నారు. చైల్డ్ కేర్ లీవ్ మైనర్ చైల్డ్ అని చెప్పారు. అందుకని ఆ జీవో ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ది చిల్డ్రన్, మదర్ ఈజ్ ఎ మదర్, అందువల్ల ఇవ్వమని చెప్పి ఎప్పటి నుంచో ఉమెన్ అంతా ఆవిడ అడుగుతున్నారు. మొన్న కూడా అడిగాము, అది ముఖ్యమంత్రి గారు దానికి యాక్సెప్టెన్స్ తెలియజేశారు. దానికి ఉత్తర్వులు కూడా 2-3 రోజుల్లో వస్తాయి. మహిళా ఉద్యోగులందరూ హ్యాపీగా ఉన్నారు. అట్లాగే సాగర్ గారి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి చేసింది కొంత, చేయాల్సింది చాలా ఉంది. దాన్ని ప్రభుత్వంతో ఎట్లా చెప్పాలి, ప్రజల వాయిస్, ఉద్యోగుల వాయిస్ ఎలా తీసుకెళ్ళాలి, ఎటువంటి అవగాహనతో అనుభవం తెచ్చుకోవాలన్నది పూర్తి ఇది ఉంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం పెడచేవని పెడితే, ప్రభుత్వం వినని పక్షంలో, ప్రభుత్వం రాని పక్షంలో, ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగం ఏం కోరుకుంటాడంటే సాగర్ గారు వెళ్ళి ఏం తీసుకురావాలి, లేని పక్షంలో ఎండ పట్టుకుని ఆందోళనకి ఉండాలి అని కోరుకుంటాడు ఉద్యోగి. నేను అందులకు ఇందులకు సంసిద్ధులు. ప్రభుత్వంలో ఇబ్బందులు అవగాహన చేసుకొని ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని, ఉద్యోగుల్లో ఉన్న కోరికను ప్రజలు ఆ ప్రభుత్వం ముందుకు అధికారుల ముందుకు తీసుకెళ్ళి ఒకదాని మీద ఒకటి తీసుకురావడంలో నాకు ఎంత ఇది ఉందో అంతవరకు ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అది రాని పక్షంలో, ప్రభుత్వం ఇవ్వని పక్షంలో, ఇటువంటి పక్షంలో మరి ఉద్యోగులందరి తరఫున కూడా ఒక కార్యక్రమం చేయాల్సిన వాడిని, నిలబడాల్సిన వాడిని నేను కాబట్టి నేను దానికి కూడా ఖచ్చితంగా నిలబడతాను. వాళ్ళ ఉద్యోగుల్లో కూడా, ఉద్యోగులైన, ఉపాధ్యాయులైన, పెన్షనర్లైనా అది పూర్తిగా ఇవాళ వాళ్ళలో ఉంది. సాగర్ గారు ఇబ్బంది లేకుండా తీసుకొస్తాడు, ఇబ్బంది అయితే నిలబడతాడు. నేను అందులకు ఇందులకు సంసిద్ధి. ఉద్యోగులకి ప్రభుత్వానికి వారధిగా సాగర్ గారు ఉన్నాడు. అవసరమైతే ఫైటర్గా కూడా మారతానంటారు ప్రభుత్వం చేయకపోతే ఉద్యోగులు. అంటే ఈ ఉద్యోగులకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి గట్టిగా ఇచ్చేసి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద. అట్ ది సేమ్ టైం 5 సంవత్సరాల నుంచి అన్ని పెండింగ్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నాయన్నీ సాయంత్రానికి ఇచ్చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూసుకో. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభుత్వం, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఒక 1 year అయింది, మేమంతా సర్దుకుని వస్తున్నాం. ఇప్పుడు ఇంకో 1 year 3 monthsలో కాస్త కుదుట పడుతుంది. మీకు సంబంధించిన అన్నీ ఒకదానమాట ఒకటి దశల వారీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. సంవత్సరం తర్వాత మీకు పెద్దగా ఇబ్బంది లేకుండా చేస్తాను అంటున్నారు. ఆయన చెప్పింది వింటూ
అలా చూస్తూ కూర్చున్నా ఇబ్బంది అవుతుంది ఉద్యోగులకి. అలానే ఉద్యోగులు చెప్పినట్లే మొత్తం సాయంత్రానికి ఇస్తావా అన్న ఇబ్బంది అవుతుంది. ఈ రెండింటిని జాగ్రత్తగా తాల్మేలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఏమైనప్పుడు అవసరం మనం కూడా అంతే క్లియర్గా చెప్పాము. డిఏ విషయంలో, హెల్త్ కార్డ్స్ విషయంలో, మిగతా అంశాల్లో స్పందించకపోతే రేపు కూడా పిఆర్సీ కమిటీ మాకు వెరీ ఇంపార్టెంట్, ఇది ఆ బాధ్యత నా వదిలిపెట్టండి అన్నాడు. పిఆర్సీ కమిషనర్ వేయించాల్సిందే. చాలా ఇబ్బంది అయిన అంశం మాట్లాడు. ఇవాళకైతే రేపైనా ఇబ్బంది అయిన అంశమే. మరి ఇబ్బంది అయిన అంశాన్ని చేయించడం బట్టే నాయకత్వం ఉంటుంది. చేయించలేకపోతే వచ్చి దాని మీద రెండే ఉంటాయి, నాయకుడికి రెండు ఉంటాయి. ఒకటి చెప్పి చేయించుకోవటం, లేకపోతే ఉద్యమం. ప్రభుత్వం సక్సెస్ఫుల్గా నడవాలంటే నడుస్తున్న ప్రక్రియలో ఉద్యోగుల పాత్ర అనేది కీలకమైనది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఏపీఎన్జిఓ కానీ లేకపోతే మన ఉద్యోగ సంఘాలందరూ ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పథకాలు కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు కానీ ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఒక ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉద్యోగులు తుఫాన్ టైంలో కూడా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. తుఫాన్ టైంలో ఇవ్వటమే కాదు, మొన్న బుడమేరు వరదలు వచ్చినాం. మేము మొత్తం జేఏసీలో ఉన్న అన్ని సంఘాలను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి వన్ డే బేసిక్ పేజ్ ఈ రాష్ట్రంలో అందరూ 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 1,05,00,000 ఇచ్చారు. బట్ ఏపీఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన, ఉద్యోగుల పక్షాన ఇచ్చాం 139 కోట్ల రూపాయలు. ఆ రోజున వన్ డే బేసిక్ ఎంప్లాయీస్ ఇచ్చాం. ఎందుకంటే ప్రభుత్వం అలాగే నిన్న వైపరీత్యం వచ్చినప్పుడు కూడా ఉద్యోగులు అందరూ 2 బాధ్యతలు. ఉద్యోగులుగా నేను చెప్పేది ఏంటి, ఉద్యోగులుగా ఒక బాధ్యత ఉంటుంది. బాధ్యత ప్రకారం యంత్రాంగం కలెక్టర్ గారు ఏం చెప్తే యంత్రాంగం ఏం చెప్తే అది చేస్తారు. దాంతోపాటు రెండోది మనకు సహాయం, మానవతా దృక్పథం ఉంటుంది, సహాయం ఉంటుంది, సంఘం ఉంటుంది. సంఘపరంగా మన మానవతా దృక్పథంతో మనం అది బాధ్యత కన్నా ఎక్కువగా స్పందించాల్సిన పరిస్థితి, నిలబడాల్సిన పరిస్థితి ఇదేం చెప్పాం. వాళ్ళు చూస్తే ఉద్యోగులు, ఎలక్ట్రికల్ ఉద్యోగులు అనండి, మున్సిపల్ ఉద్యోగులు అవనండి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అవనండి, ముఖ్యంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు అవనండి, ఇవాళ రాత్రి మామూలు పనిచేశారు. ఇవాళ ప్రభుత్వం ఎదుర్కొనేది ఇదివరకే గ్రామాల్లోకి వెళ్ళి చెప్పాలి, ఇంకోటి చేయాలి. వాళ్ళ గ్రామ సచివాలయం అందరూ కూడా వితిన్ 24 అవర్స్లో దాన్ని తీసుకెళ్లారు, మొత్తం చేసి వితిన్ 24 అవర్స్లో రిస్టోర్ చేశారు. మీరు చూడండి, విజయవాడ మొత్తం చుట్టుపక్కల దాంట్లో చెట్లు పడిపోయినా, వేరు పడిపోయినా 24 గంటలు ఏం కనపడాల. కారణం ఉద్యోగులే. అందుకని ఉద్యోగులు ఎప్పుడూ కూడా ప్రభుత్వ వ్యవస్థలో భాగం. అందుకని ప్రభుత్వం చెప్పినట్టు మ్యాండేట్ ప్రభుత్వానికి అక్కడ ఉన్న పార్టీ ప్రజలు ఇచ్చారు. మ్యాండేట్ ప్రకారం వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత. వాళ్ళు మంచిగా అమలు చేస్తే మేము మంచిగా వస్తాం, వాళ్ళు చెడు నిర్ణయం అయితే చెడు వెళ్తాం. ఫైనల్ ఒక మాట, హెల్త్ కార్డ్స్ విషయంలో గతంలో అయితే సక్సెస్ఫుల్గా ఉండేది. తర్వాత ఈహెచ్ఎస్ మన హాస్పిటల్స్లో కానీ అవి సరిగా అవ్వట్లేదు. అదన్నా ఫుల్ఫిల్గా చేస్తారు సాగర్ గారు అనేటటువంటి హోప్ పెట్టుకున్నారు పరిస్థితి. డిఎల్ మీద, పిఆర్సీ మీద కోర్ ఐటమ్గా చాలా కోర్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో నేను అత్యంతగా నన్ను ఎక్కువ మంది ఉద్యోగులు కోరుకుంటుంది, ఎక్కువ ఇబ్బంది కార్డు, హెల్త్ కార్డ్స్ గత 4-5 సంవత్సరాలుగా అస్సలు పనిచేయట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా కూడా పనిచేయట్లేదు. హాస్పిటల్స్ రిజెక్ట్ చేస్తారు. వెళ్తే మీరు సొంత డబ్బులు పెట్టుకుని చేసుకోండి. ₹1,00,000 కట్టి మనం వైద్యం చేయించుకుంటే ఆ బిల్లు పెట్టుకుంటే సంవత్సరంన్నరకు వస్తుంది. ఆ సంవత్సరాల తర్వాత 30,000 వస్తుంది. 30,000 బిల్లు పెట్టుకుంటే ఇంకో సంవత్సరానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కొంచెం పడుతున్నారు, ఆ 30,000 వస్తుంది. దీని నుంచి తప్పించమని ముఖ్యంగా పెన్షనర్స్ నన్ను ఎక్కువ ప్రేమిస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అంతా అప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా 70-75 సంవత్సరాలు ఇప్పించాం. గత ప్రభుత్వం వాటిని ఇచ్చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు పెన్షనర్స్ ఎక్కువ మంది ఉంటారు, మిగతా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు. అందుకని నేను దాన్ని ఒక కోర్ ఐటమ్గా తీసుకున్నాను. మన ముఖ్యమంత్రి గారితోనే ప్రకటన చేయించాం, ఒక కమిటీ వేస్తున్నాం. 60 రోజుల్లో ఆ కమిటీ దీన్ని ఇన్సూరెన్స్ కింద మార్చడానికి ఉన్న ఫీజిబిలిటీని కంపెనీలతో మాట్లాడి చెక్ చేయడం ఒకటి. అలాగే స్క్రూట్నీలో డిలేని చేయాలంటే డాక్టర్స్ని అపాయింట్ చేయాలి. 46 మంది డాక్టర్స్ని పోయిన నెల అపాయింట్ చేయించాం. అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో 50,000 వరకే స్క్రూట్నీ ఉంది, దాన్ని ₹1,00,000 చేయమన్నాం. 2017లోని ప్యాకేజీ రేట్లే ఇవాళకి ఉన్నాయి. 2017లో ప్యాకేజీ రేట్లే ఇవాళకి ఉన్నాయి. పెంచాలి కరోనా తర్వాత బ్యాగ్. అందుకే నీకు 1,00,000 పెట్టుకుంటే 30,000 వస్తుంది ప్యాకేజీ రేట్. అందుకే నేనేమంటాను, గో టు ద రూట్ కాజ్. రూట్ కాజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళమంటాను. రూట్ కాజ్కి వెళ్ళాను నేను. రూట్ కాజ్కి వెళ్తే నాకు కనపడి నుంచి స్క్రూట్నీ లేట్ అవుతుంది. డాక్టర్లు 4 ఉన్నారు, 4 చేస్తే సంవత్సరం పడుతుంది. 50 మంది చేస్తే 2 నెలలు అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. అక్కడి నుంచి 15 రోజులకి 20 రోజులకి వచ్చేస్తాయి. అది రెండోది జిల్లా హాస్పిటల్లో ఉన్న సీలింగ్ పెంచండి. రెండోది, మూడోది ప్యాకేజ్ రేట్స్ని
ఇచ్చేయండి. 4వది డాక్టర్స్ పేమెంట్ జరగాలి హాస్పిటల్కి. మేము డబ్బులు కడుతున్నాం సంవత్సరానికి 140 కోట్లు. మేము ప్రభుత్వం చెబుతున్నాం మేము కట్టే డబ్బులు ట్రస్ట్కి ఇచ్చేయండి అంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ప్రభుత్వం రిలీజ్ చేయదు. అందుకని మేము కట్టే నెలన కడుతున్నాం కదా, మేము కట్టే డబ్బులు ట్రస్ట్కి ఇచ్చేయండి. ట్రస్ట్ హాస్పిటల్ పేమెంట్ జరిగిపోతుంది. అది కూడా ఫైనాన్స్ నుంచి ఉత్తర్వులు ఇచ్చారు. దానికి వచ్చాము. దాంతోపాటు మా సీలింగ్ 2 లక్షలు ఉంది, దాన్ని 5 లక్షలు పైన పెంచుకున్నాడు. అవసరమైతే మేము 50-100 కట్టుకోవడానికి ఇన్సూరెన్స్లో కానీ వీటిలో అయితే కట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. నేను వచ్చినాక నేను గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి పనిచేసే వ్యక్తిని. లోపలికి వెళ్ళాక నాకు ఈ సమస్యలు కనుక ఉన్నాయి. కాస్త కూర్చొని ఆర్టీసీ వాళ్ళకి కూడా రిటైర్ అయిన వాళ్ళకి లేదు, సిపిఎస్ ఉన్న వాళ్ళకి హెల్త్ కార్డు లేవు. వాటి మీద కూడా నిన్న జీవోలు ఇప్పించాం. సిపిఎస్ వాళ్ళకి కూడా ఒక అమౌంట్ పెట్టించి 1 టైం మెజర్లో చేపిస్తున్నాం. అక్కడ మెయిన్ సమస్యలు ఇవి ఉన్నాయి. వీటిని ఇప్పుడున్న వ్యవస్థలో ఎవరు ఛాన్స్ లేవనే దృక్పథం ఉన్నారు. అందుకని ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారే ఒక 3 మినిట్స్ కూడా ఇచ్చారు. దాని మీద నెక్స్ట్ వీక్ ఇప్పుడు జీవో కూడా వస్తుంది. 3 అధికారులు ఇస్తాం. వాళ్ళతో ఈ పనులు చేసుకుంటే ఈ ఏదైతే వైద్య సేవల రథచక్రాలు ఉన్నాయో అవి కనీసం సగం పైన కదులుతాయనేది ఉద్దేశంతో ఉన్నాం. డెఫినెట్గా వితిన్ 2-3 మంత్స్లో ఒక మార్పుని చూడబోతున్నాం. ఆ మార్పుకి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, ఏపీ జేఏసీ దోహదపడుతుంది అనేది మా భావన. ఇది సార్ మొత్తానికి ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారు చెప్పినటువంటి విషయాలు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ విధంగా ముందుకు నడుపుతున్నారు ఉద్యమాన్ని, అదేవిధంగా ఎంప్లాయీస్ శ్రేయస్సుకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఏ విధంగా సంప్రదింపులు జరుపుతున్నారు అనే విషయాన్ని తెలియజేశారు. అన్నిటికంటే విషయం ఏంటంటే ఆయన ఆరోగ్యంగా ఉండటానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, గతంలో ఏ విధంగా ఫిట్నెస్గా ఉన్నారు, ప్రస్తుతం స్విమ్మింగ్ ఏ విధంగా చేస్తున్నారు, అట్లా బిహైండ్ విషయాలు ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలు చెప్పారు. ఎంతో స్ఫూర్తినిచ్చేటటువంటి అంశాలు యువతకు కూడా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు.